హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ టెస్ట్ 3 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. సో ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మీరు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. రైట్, ఒకవేళ కనుక మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే కింద ఉన్న నంబర్లో కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన అవార్డు అండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది మనకి. క్వశ్చన్ నెంబర్ 21. మీకు క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 21 నుండి మనకి క్వాంట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. రైట్, క్వశ్చన్ నెంబర్ 21. ఏ మ్యాన్ కవర్స్ ఎ సర్టన్ డిస్టెన్స్ బై హిస్ కార్. హీ ట్రావెల్స్ 12 km/h faster then he takes 8 hours less time, but he drive 12 km/h slower then he takes 12 hours more. ఫైండ్ ద డిస్టెన్స్. ఒక వ్యక్తి కొంత దూరంలో కారులో ప్రయాణించను. అతడు 12 km/h వేగంతో ప్రయాణిస్తే అతడు అనుకున్న సమయం కన్నా 8 గంటల ముందే గమ్యస్థానం చేరుకుంటాడు. కానీ 12 km/h తక్కువ వేగంతో ప్రయాణిస్తే అతను అనుకున్న సమయం కన్నా 12 గంటల ఆలస్యంగా గమ్యం చేరుతాడు. అయినా అతను ప్రయాణించిన దూరం ఎంత? మీకు ఇటువంటి క్వశ్చనే దీంట్లో హాఫ్ క్వశ్చన్ అండి. ఇది ఫుల్ క్వశ్చన్ కదా, దీంట్లో హాఫ్ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగిందండి. ఏదర్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లేదా ఎస్ఐ ఎగ్జామ్లో. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, ఒక పర్సన్ అనేది కొంత దూరాన్ని కొంత టైంలో ట్రావెల్ చేస్తాడండి. ఇనీషియల్గా ఒక డిస్టెన్స్ డి ఉందనుకోండి, స్పీడ్ ఎస్తో ట్రావెల్ చేస్తే టైం టీ పడుతుందంట. ఈ డిస్టెన్స్ని ఇంత స్పీడ్తో ట్రావెల్ చేయడానికి ఇంత టైం పడితే, ఇదే డిస్టెన్స్ని కనుక S+12 ఈ డిస్టెన్స్ని కనుక 12 km ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఇంతకు ముందు కన్నా టైం ఎంత తగ్గుతుందంట? 8 తగ్గుతుంది. అదే ఇదే స్పీడ్ని కనుక ఇదే డిస్టెన్స్ని కనుక స్పీడ్ అనేది 12 km తగ్గింది అనుకోండి, టైం అనేది ఇంతకు ముందు కన్నా 12 పెరుగుతుందంట. అయితే మనం ఇంతకుముందు క్లాస్లో ఒక ఫార్ములా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు మాక్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఏదైనా ఒక డిస్టెన్స్ని ఒకవేళ స్పీడ్ పెంచినారనుకోండి, ఒక సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇంతకు ముందు స్పీడ్ కన్నా ఇప్పుడు స్పీడ్ పెరిగిందనుకోండి, స్పీడ్ పెరిగితే టైం ఏమవుతుందండి? టైం తగ్గుతుంది కదా. అలాంటి కేసులో డిస్టెన్స్కి స్పీడ్కి టైంకి రిలేషన్షిప్ మీకు ఒక ఫార్ములా చెప్పాను నేను. D = డిస్టెన్స్ = S1 × S2 /Δs × Δt. అంటే మీరు ఇంతకుముందు ఒక S1 స్పీడ్తో వెళ్తున్నారు, ఇప్పుడు స్పీడ్ అనేది ఇంత పెరిగింది. ఓకే, ఇంతకుముందు S1 స్పీడ్తో వెళ్తున్నారు, ఇప్పుడు స్పీడ్ అనేది పెరిగింది. Δs అనేది చేంజ్ ఇన్ స్పీడ్ అనేది ఎంత పెరిగిందో, Δt అనేది స్పీడ్ టైం ఎంత తగ్గిందో అనేది. మీకు ఇంతకుముందు స్పీడు ఇప్పుడు స్పీడు రెండూ తెలిసి ఇంతకుముందు కన్నా ఇప్పుడు టైం ఎంత తక్కువ అవసరమైందో తెలిసిందనుకోండి, మీరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ చెప్పొచ్చండి. మీకు D = డిస్టెన్స్ = S1 × S2 /Δs × Δt. ఇది మీకు ఫార్ములా అండి. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మీకు స్పీడ్ కనుక పెరిగిందనుకోండి, అవసరమయ్యే టైం అనేది తగ్గుతుంది. ఇది అర్థమైందా మీకు ఫార్ములా? సో ఇక్కడ చూడండి, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి స్పీడ్ అనేది 12 km పెరిగిందనుకోండి, టైం అనేది ఎంత తగ్గుతుందండి? 8 km తగ్గుతుందా? అంటే ఈ డిస్టెన్స్ డీని నేను ఇలా రాసుకోవచ్చా? D = ఇంతకుముందు స్పీడ్ కనుక నేను S అనుకుంటే, ప్రజెంట్ స్పీడ్ కనుక S+12 అయింది అనుకోండి, స్పీడ్ ఏమైందండి? పెరిగింది. S ఉన్నది S+12 అయింది. Δs ఎంత? చేంజ్ ఇన్ స్పీడ్ 12 కదా. ఓకే, అప్పుడు టైం ఎంత అయిందండి? చేంజ్ ఇన్ టైం ఎంత? 8 hours తగ్గింది కదా. ఇది ఒక డిస్టెన్స్ ఇలా డిస్టెన్స్ రాసుకోవచ్చండి. డిస్టెన్స్ D = ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూశారనుకోండి, స్పీడ్ అనేది కనుక 12 తగ్గితే, ఇంతకుముందు స్పీడ్ కనుక S ఉంటే ఇప్పుడు స్పీడ్ ఎంత అయింది? S-12 అయింది. ఓకే, స్పీడ్ Δs ఎంత? 12 తగ్గింది. ఇక్కడ మీకు తగ్గినా పెరిగినా సంబంధం లేదండి. డినామినేటర్లో Δs అంటే మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. Δs అంటే చేంజ్ ఇన్ స్పీడ్. ఇక్కడ చేంజ్ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఆ 12 రాసుకుంటాం. ఇంటూ చేంజ్ ఇన్ టైం ఎంత అండి? 12 పెరిగింది. చేంజ్ ఇన్ టైం ఎంత? ఇంతకు ముందు కానీ ఇప్పటికి 12 km పెరిగింది. సరే, 12 hours టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది Δt అంటే ఇది. మీకు ఇది డిస్టెన్సే అండి. రెండు డిస్టెన్స్లు అంటే ఈ రెండు వాల్యూస్ మీకు ఈక్వల్ అవ్వాలా? అంటే S × S+12 /12 × 8 = S × S-12 /12 × 12 అవుతుందండి. ఇక్కడ నుండి కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. చూడండి, 12 క్యాన్సిల్ అవుతుంది మీకు. ఇది 4 2 times, మీకు ఇది 4 3 times. SS క్యాన్సిల్ అవుతుంది.
సో 2s ఉంటుంది, ఇక్కడ 3s ఉంటుంది. సో 2s కనుక ఇటు వచ్చింది అనుకోండి, 3s మైనస్ 2s అంటే ఎస్ అవుతుందా మీకు? ఎస్ అవుతుంది. ఇక్కడ 12 ఇంటూ 2 24 ఉంటుంది, ఇక్కడ 12 ఇంటూ 3 36 ఉంటుంది. 36కి కనుక ఇటు వస్తే ప్లస్ అవుతుంది, 36 ప్లస్ 24 అంటే 60 అవుతుంది. సో ఇప్పుడు మీకు స్పీడ్ వాల్యూ ఎంత వచ్చిందండి? s = 60 వచ్చింది. s = 16 కనుక మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నారనుకోండి, దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, అప్పుడు మీకు డిస్టెన్స్ వాల్యూ వస్తుందా? 60 మైనస్ 12 ఎంత అండి? s = 60 తీసుకుంటే 48/12 ఇంటూ 12. చూడండి, రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో మీకు 0 యూనిట్ డిజిట్, 648 అంటే 4 క్యారీ, 6 4 24 ప్లస్ 4 క్యారీ 28 అంటే 2880 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుందండి మీకు? ఆప్షన్ బిలో ఉంది మీకు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎలా సాల్వ్ చేయాలి? ఎటువంటి క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు జనరల్గా ఇగో ఈ రెండు స్టేట్మెంట్స్ రాసుకొని వీటిని ఈక్వల్ చేసుకుంటే మీకు ఎస్ వస్తుంది, ఎస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు డి వాల్యూ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 22. Rita and Sheila enter into a partnership. Rita contributes 10,000 while Sheila contributes 8,000. After 1 month, Sheila withdraws 1/4 of her contribution, and after 3 months from the starting, Rita puts 4,000 more. When Sheila withdraws her money, Reshma also joins them with 14,000. If at the end of 1 year there is a profit of 2688, what will be the share of Reshma in the profit? రీటా షీలా ఒక వ్యాపారంను ప్రారంభించారు. చూడండి, ఎవరండి? రీటా 1, షీలా 2. ఎంత? రీటా 10,000 పెట్టుబడి పెట్టింది, షీలా 8,000 కదా. 10,000 నేను జస్ట్ 10 రాసుకుంటున్నాను, 8,000 8 రాసుకుంటున్నాను, ఎందుకంటే 3 zeros మీకు తర్వాత క్యాన్సల్ అవుతాయి కాబట్టి రాసుకోవట్లేదు నేను. 1 నెల తర్వాత షీలా తన పెట్టుబడిలో 1/4 వంతును తీసివేయగా, మరియు ప్రారంభం నుండి 3 నెలల తర్వాత రీటా అదనంగా 4,000 పెట్టుబడి పెట్టాను. షీలా పెట్టుబడి తీసివేసిన సమయంలో రేష్మ 14,000 పెట్టుబడితో ఆ వ్యాపారంలో భాగస్వామ్యం అయింది. అయితే సంవత్సరంకు లాభం 2,688 లభించగా ఆ లాభంలో రేష్మ వాటా ఎంత? ఇక్కడ చూడండి మీరు, వీళ్ళు 10 ఇది 8 కదండి. ఆఫ్టర్ 1 month షీలా విత్డ్రా 1/4 ఆఫ్ హర్ కాంట్రిబ్యూషన్. 1/4 అంటే ఎంత అండి? 2,000 కదా. దీంట్లో 8,000లో 1/4 అంటే 2,000 కదా. 2,000 తీసేసుకుంటే 6,000 ఉన్నట్టు. ఎప్పుడు 1 month తర్వాత తీసుకుంది కాబట్టి మీకు 8,000 బిజినెస్లో ఓన్లీ 1 నెల మాత్రమే ఉంది. మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో కదండి మీ ప్రాఫిట్ ఎప్పుడు కూడా. ఇన్వెస్ట్మెంట్ 8,000, 1 నెల మాత్రమే ఉంది. రైట్, ఈ 6,000 గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారండి? ఆఫ్టర్ 3 months ఫ్రమ్ స్టార్టింగ్ రీతా పుట్స్ 4,000 మోర్. అంటే 3 months వరకు మాత్రం 10,000 ఉంది. 3 months తర్వాత ఇంకొక 4,000 ఎక్స్ట్రా బిజినెస్లో పెట్టింది. అంటే 10 ఉన్నది ఇప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందండి? 14 అయింది. ఓకే. వెన్ షీలా విత్డ్రూ హర్ మనీ, రేష్మా ఆల్సో జాయిన్స్ దెమ్ విత్ 14,000. షీలా ఎప్పుడైతే ఆమె డబ్బులు బయటకు తీసుకుందో, 1/4 ఆఫ్ పార్ట్ బయటకు తీసుకుంది కదండి, అప్పుడే రేష్మా జాయిన్ అయిందంట వాళ్ళతో. ఎంత? 14,000 తోటి రేష్మా. ఓకే. షీలా ఎప్పుడు బయటకు తీసుకుందని డబ్బులు? 1 నెల తర్వాత తీసుకుంది కదా. అంటే ఆ 1 నెల తర్వాతనే ఆమె జాయిన్ అయింది 14,000 తోటి. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year, అంటే 1 year తర్వాత కనుక మీరు లాభాలని పంచుకుంటే మొత్తం లాభం 2,688 అయితే ఇప్పుడు రేష్మాకి ఎంత రావాలని క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఈమె ఫస్ట్ 1 month బిజినెస్లో లేదండి. ఈమె 1 month తర్వాత పెట్టుబడిని రిటర్న్ తీసుకుంది కదా 1/4ని, అప్పుడు ఈమె జాయిన్ అయింది. అంటే 1 month బిజినెస్లో లేదంటే మిగతా 11 months ఉంది కదా బిజినెస్లో. ఈ రీటా గురించి మీకు ఎక్కడ కూడా మాట్లాడలేదండి. ఫస్ట్ 3 months వరకు ఇంత ఉంది, మిగిలిన 9 months వరకు మాత్రం 14,000 ఉంది. ఈమె ఫస్ట్ 1 month వరకు ఇంత ఉంటే మిగిలిన 11 months ఇంత ఉన్నట్టు కదా. ఓకే. దీని నుండి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టైం రేషియో చెప్పొచ్చండి. ఇదేమో మీకు 30 అండి. 10 × 3 30. 14 × 9 అంటే మీకు ఎంత చెప్పండి? 126 అంతేనా? 90 + 36 126 అవుతుంది. +30 అంటే ఇది ఇక్కడ మీకు మొత్తం 156 వస్తుంది. ఇక్కడ 66 + 8 74. 66 + 8 74. ఇది 140కి ఇంకొక 14 ఎక్స్ట్రా 154. ఓకే. ఇక్కడ మీకు 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 7 times 2 8 times 2 3 times 2 7 times 37 ఇది 2 7 times 2 7 times. మీకు ప్రాఫిట్ అనేది ఇలా పంచుకోవాలండి. చూడండి, 7 + 7 ఎంత? 14. 14 + 8 ఎంత? 22. 2 క్యారీ వస్తుంది కాబట్టి 10కి 2 యాడ్ చేస్తే 12 అవుతుంది. 12కి 7 ఆడితే 192 వస్తుంది. అంటే మీకు 192 వాల్యూవే క్వశ్చన్లో ఏమన్నారండి? 2688 అయితే మీకు 77 వాల్యూ ఎంత? రైట్. ఇక్కడ చూడండి, ఒకటి మీరు యూనిట్ డిజిట్తో చేయొచ్చండి. మీకు ఇక్కడ 7 × 8కి యూనిట్ డిజిట్ ఎంత అండి?
7 × 8కి యూనిట్ డిజిట్ 7×56 కాబట్టి 2 ఇంటూ ఎంత వస్తే 56 వస్తుంది, 2 ఇంటూ 8 వస్తే యూనిట్ డిజిట్ 56 వస్తుందండి. అంటే ఇది మీకు ఆన్సర్ కాదండి. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్ డిజిట్ ఈ రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్కి ఈక్వల్ కావాలి. మీకు ఎన్ని యూనిట్ డిజిట్ చాలా దగ్గర ఉంది, ఇక్కడ 3లో ఉంది. మీరు సింపుల్గా కనుక ఆప్షన్ని అబ్జర్వ్ చేస్తే 192 కన్నా సరే ఇక్కడ నాకు 77 మల్టిపుల్ ఉందండి. మీ ఆన్సర్ ఎప్పుడు కూడా 77 మల్టిపుల్ కావాలండి. ఎందుకంటే మీకు ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది డివైడ్ చేస్తారు కాబట్టి 77 మల్టిపుల్ మీ ఆన్సర్ ఉంది. అంటే 77 లేకపోయినా ఇది మీకు 7తో ఇది 11 మల్టిపుల్ అండి. మీకు ఇది 192 అనేది మీకు 11 మల్టిపుల్ కాదు కదా, ఇది 11 మల్టిపుల్ కాదంటే ఇక్కడ మీకు 11 క్యాన్సిల్ అవ్వట్లేదంటే మీ ఆన్సర్లో 11 మల్టిపుల్ రావాలండి. 11 మల్టిపుల్ ఎక్కడ ఉంది చూడండి, ఇది మీకు 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ కాదు, డైరెక్ట్ మీకు ఇది రైట్ ఆన్సర్ అండి. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయొచ్చు అండి, 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 4తో క్యాన్సిల్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. కానీ మీరు క్యాన్సిల్ చేయకుండా కూడా ఆన్సర్స్ పెట్టొచ్చండి. చాలా రకాలుగా మీరు కంక్లూజన్కి రావచ్చు, ఆన్సర్ ఏదై ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 7×56 కాబట్టి 2 × 8 ఉంటే 56 అవుతుంది కాబట్టి నా యూనిట్ డిజిట్ నాకు 8 ఉండాలని అర్థమైందండి. యూనిట్ డిజిట్ 8 నాకు 3 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి. రెండు ఏంటంటే ఇది మీకు 11 మల్టిపుల్ కాదు చూడండి, 192ని 11 క్యాన్సిల్ చేయదు. అంటే ఇక్కడ ఉన్న 11 క్యాన్సిల్ అవ్వట్లేదు మీకు. మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు, ఈ రకంగా క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ ఇలా క్యాన్సిల్ చేస్తారు, అంతేనా. ఇక్కడ 11 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ మీకు 11 ఇంటూ అవుతుంది. మీరు ఏం చేస్తారండి, 2688 × 77/192 కట్ చేసేది మీరు. ఇక్కడ దీంట్లో 11 లేదు కాబట్టి 11 క్యాన్సిల్ అవ్వదు దీంట్లో, అంటే మీకు లాస్ట్లో 11 మల్టిపుల్ మీ ఆన్సర్ రావాలి. నేను 11 మల్టిపుల్ చెక్ చేసుకున్నాను. ఇంకా కూడా ఎలా చెక్ చేయొచ్చు అంటే చూడండి మీరు ఒకసారి ఆన్సర్ అప్రాక్సిమేషన్ కూడా 192కి బై 2 చేస్తే ఎంత వస్తుందండి మీకు, 192కి బై 2 చేస్తే 81 వస్తుంది. అంటే ఇక్కడ 81 కన్నా తక్కువ ఉందా. సో మీ ఆన్సర్ కూడా 2688కి బై 2 చేస్తే కన్నా తక్కువ రావాలి. అంటే 1344 కన్నా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి. ఇది మీ ఆన్సర్ అసలు ఇవ్వదు, ఎందుకంటే ఇది 1300 కన్నా ఎక్కువ ఉంది, ఇది కూడా 1300 కన్నా ఎక్కువ ఉంది. మీరు చాలా రకాలుగా కంక్లూజన్కి రావచ్చండి. క్వశ్చన్ నెంబర్ 23. ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఇన్ ద నార్త్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 3:5, బట్ ఆల్ ఓవర్ ద ఎర్త్ ల్యాండ్ and water ratio is 1:3. Then the ratio of land and water in the southern region is. భూమి ఉత్తర ప్రాంతంలో నేల మరియు నీటి నిష్పత్తి 3:5, కానీ భూభాగంలో నేల మరియు నీటి నిష్పత్తి మొత్తం భూభాగంలో నేల మరియు నీటి నిష్పత్తి 1:3. అయితే దక్షిణ భాగంలో నేల మరియు నీటి నిష్పత్తి కనుక్కున్నాం. ఈ క్వశ్చన్ చూడండి మీరు ఒకసారి. ఇక్కడ ఏమన్నారంటే మీకు ఎర్త్ ఎలా ఉంటుందండి, ఇలా రౌండ్ ఉంటుందా, రౌండ్ ఉంటుంది. దీన్ని మీరు ఏమంటారండి, నార్థన్ హెమిస్ఫియర్ అంటారు. దీని కింద దాన్ని మీరు సదరన్ హెమిస్ఫియర్ అంటారు కదా. ఇది ఉత్తర ప్రాంతం, ఇది దక్షిణ ప్రాంతం కదా. ఇది ఈక్వేటర్ కదా, మీకు మధ్యలో ఉండేది ఇది ఈక్వేటర్. ఈ పార్ట్ యొక్క ఏరియా ఈ పార్ట్ యొక్క ఏరియా సేమ్ ఉంటుంది కదండి. ఈ పార్ట్ ఏరియా సేమ్ ఉంటుంది. ఇది 1 పార్ట్ అయితే ఇది 1 పార్ట్ అయితే టోటల్ మీకు 2 పార్ట్స్ అవ్వాలా. మీకు భూమధ్య రేఖ ఎలా ఉంటుంది, పై పార్ట్ని కింది పార్ట్ని సమానంగా చేస్తుంది కదా. ఇప్పుడు మీకు పై పార్ట్లో నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్కి వాటర్కి రేషియో ఎలా ఉందండి, 3:5. అంటే మీకు భూమి మీద మొత్తం ఏముంటుంది, ల్యాండ్ ఉంటుంది లేదా వాటర్ ఉంటుంది, అంతే కదా. ఈ రెండు కాకుండా ఇంకేం ఉండవు కదా. అంటే ఇప్పుడు మీకు అడవులు, ఈ కొండలు ఇవన్నీ ల్యాండ్లోనే వస్తాయి. అంటే ల్యాండ్ వాటర్ 3:5 రేషియో ఉంటే సదరన్ హెమిస్ఫియర్ కదా. ఓకే, టోటల్ ఎంత ఉండాలండి, మీకు ఇక్కడున్న ఏరియా సమానంగా ఉంటుంది కదా. ఇది నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్, మీకు ఈక్వేటర్. సో ఇక్కడ ఏరియా ఎంత ఉంటుంది, దీనికి ఇక్కడ డబల్ ఉండాలి, అంతేనా. ఇక్కడ ఏరియా ఎంత ఉంటుందో ఇక్కడ ఏరియా కూడా ఈ రెండింటి మీకు సమానంగా ఉండాలి. ఈ ఏరియా సమానంగా ఉండాలి. టోటల్ చేస్తే ఏదో ఒకదానికి డబల్ ఉండాలి కదా. ఇక్కడ మీకు మొత్తం ఎంత పార్ట్ వచ్చిందంటే 3:5 వచ్చిందా. మీకు టోటల్లో క్వశ్చన్ ఏమన్నారండి, టోటల్ 1:3 అన్నారా. ఇక్కడ మీకు నార్థన్ హెమిస్ఫియర్లో 3 + 5 ఎంత అయితే టోటల్ 8 పార్ట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు 4 పార్ట్స్ వచ్చింది కాబట్టి దీనికి ఇది డబల్ ఉండాలండి టోటల్ వాల్యూ. ఎందుకంటే మీకు నార్థన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ ఈక్వల్గా ఉంటుంది. టోటల్ చేస్తే ఇది 1 అయితే టోటల్ ఎంత రావాలి, 2 రావాలా. చూడండి నార్థన్ హెమిస్ఫియర్లో ఏరియా ఎంత వచ్చింది, ఇది ల్యాండ్ 3 పార్ట్స్ ఉంది, వాటర్ 5 పార్ట్స్ ఉంది, టోటల్ 8 పార్ట్స్ ఉంటే సదరన్లో కూడా మీకు టోటల్ 8 పార్ట్స్ ఉండాలి, అంతేనా. సదరన్లో కూడా మీకు ఎంత ఉండాలి, టోటల్ 8 పార్ట్ ఉండాలి. మీరు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇది టోటల్ మీకు 8 పార్ట్స్ కాదండి, ఇది కూడా టోటల్ మీకు 8 పార్ట్స్ కాదు, రైట్. ఆన్సర్ ఏ అన్న అవ్వాలి లేదా డి అన్న అవ్వాలి. ఇది మీకు ఫస్ట్. మీకు నార్థన్ హెమిస్ఫియర్లో ఏరియా ఎంత ఉందో సదరన్ హెమిస్ఫియర్లో కూడా ఏరియా అంతే ఉండాలండి. ఇది 3:5 రేషియో 8 ఉంటే కిందది కూడా అలాగే ఉండాలి మీకు. ఓకే,
ఇక్కడ 1:3 ఉందా, దీనికి డబల్ ఉండాలి కాబట్టి నేను ఇంటూ 4 చేసుకుంటే సరిపోతుందండి. ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది, ఇంటూ 4 అవుతుంది, ఇంటూ 4 అవుతుంది. చూడండి 4 12 + 4 16 అయిందా. ఓకే, ఇక్కడ మీకు టోటల్లో ల్యాండ్ 4 ఉంది, నార్దర్న్ హెమిస్ఫియర్లో 3 ఉందంటే సదర్న్ హెమిస్ఫియర్లో ఎంత ఉండాలండి, 1. నార్దర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్, సదర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ కలిపితే మీకు టోటల్ ల్యాండ్ రావాలి కదా. సో 3 + 1 అయితే 4 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, 3 × 12 ఉంది, అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 7 ఉండాలి. అంటే మీ ఆన్సర్ ఎంత అవ్వాలండి, 1:7 అవ్వాలి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీరు క్వశ్చన్ చదివితే మీకు అర్థం కాదు. మీకు ఏంటంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎంత ల్యాండ్ వాటర్ కలిపి, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏరియా ఎంత ఉంటుందో సదర్న్ హెమిస్ఫియర్లో కూడా సేమ్ ఏరియా ఉండాలండి. ఎందుకంటే ఈక్వేటర్ అనేది రెండింటిని సమానంగా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి సోషల్లో తెలిసేది. ఓకే, నార్దర్న్ హెమిస్ఫియర్లో మీకు ఎంత ఏరియా ఉంది, ల్యాండ్ 3 భాగాలు ఉంటే వాటర్ 5 భాగాలు ఉంది, మొత్తం 8 భాగాలు ఉంది. 8 భాగాలు ఉంది కాబట్టి సదరన్లో కూడా మీకు 8 భాగాలే ఉండాలి. 2 ఈక్వల్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి. అంటే మీకు మొత్తం కలిపి ఎంత ఉండాలి, 16 ఉండాలి. అంటే ఇక్కడ 1:3 ఇచ్చినారు, అది 16 లేదు కాబట్టి మీరు దాన్ని 16 చేసుకుంటున్నారు. 16 చేసుకున్న తర్వాత నార్దర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ 3 ఉంది, టోటల్లో ల్యాండ్ మీకు 4 వచ్చింది. అంటే సదర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఇంకొక పార్ట్ ఉండాలని ఇలా చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. Question number 24. 2 pipes can fill a tank in 20 hours and 30 hours respectively. Both the pipes are open to fill the tank, but when the tank is 1/3 full, a leak develops in the tank, through which 1/3 of the water supplied by both the pipes leaks out. What is the total time taken to fill the tank? 2 కుళాయిలు ఒక ట్యాంకును వరుసగా 20 మరియు 30 గంటల్లో నింపగలవు. అయితే ట్యాంకును నింపుటకు 2 కుళాయిలను తెరిచెను, కానీ 1/3 వంతు ట్యాంక్ నిండిన తర్వాత ట్యాంకు లీకు గురైనది. ఈ లీక్ ద్వారా 2 పైపుల ద్వారా వచ్చిన నీటి మొత్తం 1/3 వంతు బయటకు పోతున్నది. అయినా ట్యాంకు నింపుటకు ఎంత సమయం పడుతుంది? 2 pipes can separately fill a tank in 20 and 30 hours respectively కదండి. చూడండి, ఏ అనేది ఒక పైప్ అనుకుంటున్నాను, బి అనే ఒక పైప్ అనుకుంటున్నాను, ఇది 20, ఇది 30 సపరేట్ రెస్పెక్టివ్లీ. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టు ఫిల్ ద ట్యాంక్, బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ 1/3 ఫుల్ ఏ లీక్ డెవలప్స్. నాకు ట్యాంక్ కెపాసిటీ ఎంత అవుతుందండి, 20కి 30కి ఎల్సిఎం ఎంత? ఓకే, ఇది టైం అనుకుంటే ఇది ఎఫిషియన్సీ. 20కి 30కి ఎల్సిఎం ఎంత అండి, 60 లీటర్ల ట్యాంక్ అనుకుంటే మీకు 20 అవర్స్లో 60 లీటర్లు నిండాలంటే 3 లీటర్లు ప్రతి గంటకు నిండాలి. 20 అవర్స్ గంటకి 3 లీటర్లు అంటే 20 × 3 ఎంత ఉంది, 60 అవుతుంది. 30 అవర్స్లో గంటకి 2 లీటర్లు నిండితే 30 × 2 మీకు 60 అవుతుందా? ఓకే, ఇక్కడ ఏమన్నారు మీకు, బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ 1/3 ఫుల్. 1/3 అంటే ఎంత అండి, దీంట్లో మొత్తం మీకు 60లో 1/3 అంటే ఎంత, 20 కదా. 20 ఫుల్ కావాలి. 20 ఫుల్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇది 3, ఇది 2 నింపుతుంది, అంటే మొత్తానికి ఇద్దరు కలిపి 5 నింపుతున్నారు. 5 ఒక 4 గంటలు నిండినా అనుకోండి, 4 గంటల్లో 20 నిండుతుందా? అంటే మీరు స్టార్టింగ్ నుండి ఒక 4 గంటలు అయ్యేసరికి 20 నిండిపోయిందండి. ఇంకా మిగిలింది ఎంత ఉంది, ఇంకా 40 మిగిలింది ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంట, మీరు మొత్తం సప్లై చేసే దాంట్లో 1/3 ఆఫ్ ద వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్ లీక్స్ అవుట్. మీరు మొత్తం సప్లై చేసే దాంట్లో 1/3 లీక్ అయిపోతే ఓన్లీ 2/3 ఎక్కుతుంది అన్నట్టు కదా. 1/3 వేస్ట్ అయిపోతుందంటే 2/3 నిండుతుంది అన్నట్టు కదా. ఇప్పుడు మీకు మొత్తం ఫిల్ అయ్యేది ఎంత అండి, 3 + 2 5. ఇప్పుడు 40 లీటర్లు నిండాలి. మీకు ఎంత ఒక గంటకి ఎంత నిండుతుందని, మీ ట్యాంక్ కెపాసిటీ ఇంకా 40 ఖాళీ ఉంది, పైపుల ద్వారా గంటకి 5 వెళ్తుంది, కానీ దాంట్లో 1/3 లీక్ అయిపోతుందంటే 2/3 కదా నిండేది. చూడండి, 5 × 2 = 10, అంటే 10 4లో క్యాన్సిల్ అవుతుంది, 3 × 4 = 12, 12 అవర్స్. అంటే ఈ 40 లీటర్ల ట్యాంక్ నిండడానికి మీకు ఎంత గంటలు పడుతుంది, 12 గంటలు పడుతుంది. ఇనీషియల్గా 20 లీటర్లు నిండడానికి ఏమో మీకు 4 గంటలు పట్టింది, తర్వాత 40 లీటర్లు నిండడానికి మీకు 12 గంటల టైం పట్టింది. మొత్తం మీకు ఎంత టైం పట్టింది, 16 గంటల టైం పట్టింది. ఆప్షన్ బి. Question 25. There are 35 students in a hostel. If the number of students increased by 7, the expenses of the mess increased by 42 per day, while the average expenditure per head decreased by 1. Find the original expenditure of the mess. ఒక హాస్టల్ గదిలో 35 మంది విద్యార్థులు కలరు. అయితే కొత్తగా 7 విద్యార్థులు పెరిగితే మెస్ వ్యయం రోజుకు 42 పెరుగుతుంది, కానీ ఒక్కో విద్యార్థిపై సగటు వ్యయం 1 తగ్గుతుంది. అయితే మెస్ వాస్తవ వ్యయం ఎంత? ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఎలా ఉంటుందంటే, మీ ఆన్సర్ ఇక్కడ 35 ఉందండి. మీకు హాస్టల్లో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారండి, 35 మెంబర్స్ ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్కి X ఖర్చు వస్తుంది అనుకోండి, మీ టోటల్ ఖర్చు ఎంత రావాలి? 35X రావాలి. ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు కలరు. 35 మందికి ఒక్కొక్కళ్ళకి యావరేజ్గా X ఖర్చు వస్తుంది అనుకుంటే టోటల్ మీ ఖర్చు ఎంత అవ్వాలి? 35X కదా. మీకు లాస్ట్లో కనుక్కోమనే ఉంది. అయితే మెస్ యొక్క వాస్తవ వ్యయం ఎంత? ఫైండ్ ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్. అంటే మీ మెస్ బిల్ అనేది 35 ఇంటూ సంథింగ్ అంటే మీ ఆన్సర్ 35 మల్టిపుల్ అవ్వాలి. 35 మల్టిపుల్ అంటే దీంట్లో 7 ఉందా? అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలండి? 7 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఇది చెక్ చేసుకోండి. మీ ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఇది మీకు 7 మల్టిపులా అండి? చూడండి, 828 మీకు 7 మల్టిపులా? కాదు కదా. మీకు 12 గోల్లో 84, 840 ఉంటే అయ్యేది. 520 మీకు 7 మల్టిపులా? కాదు కదండి. అంటే 49 ఉంటే మీకు అయ్యేది, ఇది కాదు కదా. 49 ఉంటే అయ్యేది, ఇది కూడా కాదు కదా. సో 420 అనేది మీకు 7 మల్టిపుల్. సో ఆన్సర్ మీరు డైరెక్ట్గా C మార్క్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. 35 మంది విద్యార్థులు కలరు. అయితే కొత్తగా 7 విద్యార్థులు పెరిగితే ఈ 35 కనుక +7 అయితే అంటే ఎంత? 42 అయితే ఏం జరిగిందంట? మెస్ వ్యయం రోజుకు 42 పెరిగింది. అంటే ఇంతకుముందు మెస్కి ఎంత ఖర్చు అవుతుందండి? 35X ఖర్చు అవుతుందా? దానికన్నా 42 రూపాయలు ఇప్పుడు మెస్ ఖర్చు అయింది. ఇంతకుముందు 35 ఇంటూ X ఖర్చు అయితే ఇప్పుడు 42 రూపాయలు పెరిగింది. కానీ ఒక్కో విద్యార్థిపై సగటు వ్యయం 1 తగ్గుతుంది. ఇంతకుముందు యావరేజ్ ఒక్కొక్కళ్ళకి 1 పెరిగిందా? ఇప్పుడు ₹1 తగ్గుతుందంటే యావరేజ్లో, అంటే X-1 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అండి? 42 ఇంటూ X-1 చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీకు టోటల్ ఖర్చు వస్తుందా? 42 ఇంటూ X-1, ఇప్పుడు 42 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి X-1 ఖర్చు అవుతుంది. మొత్తం కలిపితే 42 ఇంటూ X-1 ఖర్చు అవుతుందా? చూడండి, ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ మీకు 42 ఎక్కువ అన్నారు. అంటే మీకు 42 ఇంటూ X-1 మైనస్ 35X ఈక్వల్ టు ఎంత అన్నట్టు? 42 అన్నట్టు అండి. 42X మైనస్ 35X అంటే 7X అండి. మీకు ఇక్కడ -42 ఉంది, -42 అటు వెళ్తే +42 అవుతుంది. 42 మీకు 84 అవుతుంది. X వాల్యూ ఎంత వస్తుందండి? 12 వస్తుంది. అప్పుడు మీకు ఒరిజినల్ ఎక్స్పెండిచర్ 35X వాల్యూ కనుక్కోమన్నారు. అప్పుడు మీకు 35 ఇంటూ 12 చేయాలి మీరు. 35 ఇంటూ 10 అంటే 350, 35 ఇంటూ 2 అంటే మీకు 70, కాబట్టి 350కి 70 యాడ్ చేస్తే మీకు 420 అండి. అదే ఆన్సర్ వచ్చిందా? మీరు చేయకపోయినా కూడా మీరు డైరెక్ట్గా మీరు మల్టిపుల్ ఫ్యాక్టర్ చూసుకొని మీరు ఆన్సర్ చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. Find the principal if the rate percent is 16.2/3% per annum, compounded annually, and time is 2 years 73 days. CI for 73 days in the third year is 441. సంవత్సరానికి 16.2/3% చొప్పున కొంత సొమ్మును 2 సంవత్సరాల 73 రోజులకు చక్రవడ్డీని సంవత్సరానికి లెక్కించే విధంగా తీసుకున్నారు. అయితే 3వ సంవత్సరంలో 73 రోజులకు వడ్డీ 441 కాగా తీసుకున్న అసలు ఎంత? ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. కొంచెం లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్ ఉంది ఇక్కడ. మీకు ఆర్ వాల్యూ ఎంత అన్నారండి? 16.2/3% అన్నారు. ఓకే, ప్రిన్సిపల్ ఏమో మీకు కనుక్కోమన్నారు. టైం పీరియడ్ ఎంత అన్నారండి? మీకు 2 years 73 days అన్నారు. ఓకే, మీకు ఇంకొక డేటా ఏమి ఇచ్చినారంటే ఇంట్రెస్ట్ ఇచ్చినారండి. ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చినారంటే మీకు మొత్తం 2 సంవత్సరాలు 73 రోజులు కదా, ఆ 3వ సంవత్సరంలో 73 రోజులకు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా మీకు ఇచ్చినారండి. ఇంట్రెస్ట్ ఆన్ 73 days 73 days ఇన్ థర్డ్ ఇయర్, ఈ వాల్యూ కూడా ఇచ్చినారండి. ఎంత? 441. అయితే మీకు పీ వాల్యూ కనుక్కోమన్నారండి. ఈ క్వశ్చన్ని సింపుల్గా ఎలా కనుక్కోవాలంటే ఆర్ని కనుక మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/6 కదా. ఆర్ని ఫ్రాక్షన్లో రాస్తే 1/6. మీకు టైం పీరియడ్ ఎంత ఇచ్చినారండి? 2 years 73 days కదా. 2 years 73 days ఇచ్చినారు కాబట్టి మీరు డైరెక్ట్గా 3 yearsకి కనుక్కోండి. 2 years తర్వాత నెక్స్ట్ వచ్చే ఇయర్ 3 years కదండి. ఫస్ట్ మీరు 3 yearsకి కనుక్కోవాలి. ఇక్కడ నేను ప్రిన్సిపల్ మీరు ఏమనుకోవాలంటే ప్రీ వాల్యూ అనేది ఇక్కడ డినామినేటర్లో ఏముందండి? రేట్ పర్సెంట్లో డినామినేటర్ 6 ఉంది కాబట్టి టైం పీరియడ్ మీరు 3 అనుకుంటున్నారు కాబట్టి ప్రిన్సిపల్ని మీరు 6³ 216 అనుకోవాలండి. ప్రిన్సిపల్ని 216 అనుకోవాలి మీరు. మీకు కనుక ప్రిన్సిపల్ 216 అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కదా. సరే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో చెప్పండి నాకు.
216 మీద R% ఎంత 1/6 కదా, 16 2/3% అంటే 1/6 కాబట్టి 2016లో 1/6 అంటే వాల్యూ ఎంత అంటే 36 కదా, అంటే ఫస్ట్ ఇయర్లో మీకు 36 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి, సెకండ్ ఇయర్లో 36 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 36 పైన మళ్ళీ 1/6 పార్ట్ రావాలి కదా, అంటే 6 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏం కావాలండి, ప్రిన్సిపల్ పైన 36 రావాలి, ఫస్ట్ ఇయర్ వచ్చిన 36 పైన మళ్ళీ 6 రూపాయలు రావాలి, సెకండ్ ఇయర్లో వచ్చిన 36 పైన 6 రూపాయలు రావాలి, థర్డ్ ఇయర్లో వచ్చిన 6 రూపాయల పైన 1 రూపీ రావాలి, ఎందుకంటే 6/1 6కి 1/6 చేస్తే 1 వస్తుంది కదా. ఇది మీకు టోటల్ 3 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ అండి. ఏది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది టోటల్ 3 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్. ఇది మీకు థర్డ్ ఇయర్ కదండి, థర్డ్ ఇయర్లో మీకు మొత్తం ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి, 36 + 6 + 6 49 వచ్చిందా. ఇప్పుడు మీకు 49 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చిందండి మొత్తం థర్డ్ ఇయర్లో. మీకు థర్డ్ ఇయర్లో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉంటాయండి అంటే మీకు 365 రోజులకి మీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మీకు 49 వచ్చింది. కానీ మీకు కావాల్సింది ఎంత అండి, 73 డేస్కే కదా. చూడండి దీంట్లో ఎగ్జాక్ట్గా 5 ఉందా, 5 టైం చేస్తే అదే వస్తుంది, దీనికి ఇంటూ 5 చేస్తే వస్తుందా, 73 × 5 చేస్తే ఎంత 350 + 15 365, అంటే దీనికి బై 5 అయింది కాబట్టి 73 డేస్కి మీ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలండి, 49/5 రావాలి. అంటే మీ ప్రిన్సిపల్ కనుక 216 అనుకుంటే ఆర్ వాల్యూ 16 2/3% దగ్గర మీకు 73 రోజులకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి, మూడో సంవత్సరంలో 73 రోజులకు 49.5 వస్తుంది, 49/5 వస్తుంది. మీకు క్వశ్చన్లో అదే ఇచ్చినారండి, ఈ 49/5 వాల్యూవే 49/5 వాల్యూవే మీకు 441 అన్నారు, 441 అన్నారా. అయితే మీకు టోటల్ ప్రిన్సిపల్ ఎంత అన్నారు, మనం ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాము 216 అనుకున్నాం కాబట్టి 216 వాల్యూ ఎంత. సరే ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను అనుకోవచ్చు అండి, కానీ క్యాన్సిల్ చేసే ముందు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 216 అనేది మీకు ఎంత అండి, ఇది మీకు 6 క్యూబ్ కదా, 6 క్యూబ్ అంటే నేను ఇక్కడ 2 క్యూబ్ × 3 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 3 క్యూబ్ అంటే 27 కదా అన్నట్టు. ఇది మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుందా అండి, ఈ వాల్యూ మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుందా, ఈ వాల్యూ మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుందా. ఈ వాల్యూ 9 మల్టిపుల్ కాబట్టి మీ ఆన్సర్ 9 మల్టిపుల్ ఉండాలా, ఎందుకంటే మీకు ఇది ఇంటూ ఇది చేస్తే బై ఇది చేస్తే ఆన్సర్ వస్తుందా. సో ఫస్ట్ మీరు 9 మల్టిపుల్ చెక్ చేయండి, ఇది 9 మల్టిపుల్ అండి. 9 మల్టిపుల్ చెక్ చేయడం చాలా ఈజీ అండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 మల్టిపుల్ అవ్వాలి. 9 6 + 2 8 అవుతుంది, ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. 9 8 + 2 10 అవుతుంది, 9 కావాలి కదా, ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. చూడండి 9 9 18, ఇది 8 ఇంకా 2 మిగులుతుంది కాదు, ఇది మీకు ఆన్సర్ అవుతుంది. 7 + 2 9 9 9 మల్టిపుల్. ఒకటి మీరు క్యాలిక్యులేషన్ చేయకుండానే మీరు ఆన్సర్ పెట్టవచ్చు, లేదా 2 చూడండి ఒకసారి దీన్ని ఎలా చేస్తాము. 49/5 × 441 కావాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ డినామినేటర్లో ఉన్న 5 క్యాన్సిల్ కావాలంటే ఇంటూ 5 చేస్తే 5 క్యాన్సిల్ అవుతుంది. 49కి ఇప్పుడు ఇంటూ 9 చేసినారనుకోండి అప్పుడు మీకు 441 వస్తుందండి. 49 × 10 ఎంత అంది, ఈ 9కి యూనిట్ డిజిట్ 1 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి, మీరు ఇంకో 9తో చేస్తే వస్తుంది. లేదా 49 × 10 మీకు 490 వస్తుంది, దాంట్లో 490 నుండి మీరు 50 మైనస్ చేస్తే 440 వస్తుంది, 49 మైనస్ చేస్తే 441 వస్తుంది, అంతేనా. సో 9 × 45 కదా, 49/5 × 45 చేస్తే ఈ వాల్యూ వస్తుంది కాబట్టి దీనికి కూడా మీరు ఇంటూ 45 చేసినారనుకోండి అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుందండి. 216 × 45 అంటే మీకు 9720 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి అదే వస్తుంది ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 27. A and B together can do a job in 8 days. B and C can finish the same job in 80/9 days. A started the work and worked for 4 days. B and C continued the work for 8 days. Then the difference of days in which C and A can complete the job. ఒక పనిని A మరియు Bలు ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని B మరియు C ఇద్దరు 80/9 రోజుల్లో చేయగలరు. ఏ పని మొదలుపెట్టి 4 రోజులు చేశాను, బి మరియు సిలు మిగిలిన పనిని 8 రోజులు చేశాను. అయితే సి మరియు ఏలు ఆ పనిని ఒక్కొక్కరిగా పూర్తి చేయటకు పట్టు సమయంలో భేదం ఎంత. రైట్, ఏ ప్లస్ బి ఇద్దరు ఆ పని చేయడానికి టైం ఎంత పడుతుందండి, 8 రోజుల్లో చేస్తారంట అండి. అదే పని బి ప్లస్ సి అయితే ఇద్దరు కలిపి 80/9 రోజుల్లో చేస్తారంట. ఎంత, 80/9 రోజుల్లో చేస్తారు. ఈ 2 స్టేట్మెంట్ల నుండి నేను టోటల్ వర్క్ ఎంత అనుకోవచ్చా అండి, ఈ రెండింటికి ఎల్సిఎం కదా, 8కి 80/9కి ఎల్సిఎం 80 అనుకోవచ్చా. టోటల్ వర్క్ 80ని 8 డేస్లో చేయాలంటే రోజుకి ఎంత చేయాలండి, డైలీ 10 యూనిట్స్ చేయాలి. 8 × 10 అయితే 80 అవుతుందా. ఇప్పుడు 80
బై 80/9 చేస్తే 9 వస్తుందా? అంటే 80/9 డేస్లో రోజుకి ఇంటూ 9 యూనిట్స్ చేసినారనుకోండి, 9 క్యాన్సిల్ అయిపోయి మీకు 80 యూనిట్స్ వరకు కంప్లీట్ అయిపోతుందా? ఓకే, ఇదేమో మీకు నెంబర్ ఆఫ్ డేస్, ఇదేమో మీకు ఎఫిషియన్సీ అండి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఏమన్నారు. ఏ పనిని మొదలుపెట్టి 4 రోజులు చేశాను అంటే ఫస్ట్ ఏ 4 డేస్ చేస్తాడంట. బి మరియు సిలు మిగిలిన పనిని 8 రోజుల్లో చేశాను. బి మరియు సిలు మిగిలిన పని 8 రోజుల్లో చేశానంటే బి మరియు సిలు ఒక్క రోజులో ఎంత చేస్తారండి? 9 చేస్తారు కదా. బి ప్లస్ సి ఎఫిషియన్సీ 9 కదా. 9 ఒక్కొక్క రోజులో 8 డేస్లో అంటే ఎంత? 72 చేస్తారు కదా. సో 72 యూనిట్స్ అనేది లాస్ట్ 8 డేస్లో అయితే ఫస్ట్లో అయింది ఎంత అండి? 8 యూనిట్లు కదా. ఈ 8 యూనిట్లను ఎవరు చేసినారు? ఏ చేసినారు. ఏ ఎన్ని రోజుల్లో చేసినాడు? 4 రోజుల్లో కదా. అంటే బై 4 చేస్తే ఏకి రోజుకి ఎంత చేస్తాడండి? ఇది ఏస్ ఎఫిషియన్సీ, అంతేనండి. ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తాడు అన్నట్టు. చూడండి, ఏ రోజుకి 2 యూనిట్లు వర్క్ చేస్తే అప్పుడు బీకి ఎంత చేయాలి? బి 8 చేయాలి, ఎందుకంటే ఏ ప్లస్ బి కలిపి 10 కదా. ఏ 2 చేస్తే బి 8 చేయాలి. ఇక్కడ చూడండి, బి 8 అని అర్థమైంది కదా. బి 8 చేస్తే సి ఎంత చేయాలి? 1 చేయాలి. అర్థమైందా? మొత్తం ఇద్దరు కలిపి 9 కాబట్టి బి 8 చేస్తే సి 1 చేయాలి. 8 + 1 1 9. ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ చూడండి. అయితే సి మరియు ఏలో ఆ పని ఒక్కొక్కరిగా పూర్తి చేయడానికి పట్టు సమయంలో భేదము. టోటల్ వర్క్ ఏమో 80 అండి. ఆ వర్క్ని ఏ చేస్తే ఎన్ని రోజుల్లో పడుతుంది? 80/2 అంటే మీకు 40 డేస్లో చేస్తాడు ఏ అయితే. సి అయితే టోటల్ వర్క్ 80, సి ఎఫిషియన్సీ ఎంత 1, సి అయితే 80 రోజుల్లో చేస్తాడు. వీరిద్దరి మధ్య భేదం ఎంత ఉంది? 40 రోజులు ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2 lakhs at 10% per annum for 4 years. రూపాయలు 2 లక్షల మీద 10% వడ్డీ రేటు మరియు వ్యవధి 4 సంవత్సరాలు కాగా బారు వడ్డీకి మరియు చక్ర వడ్డీకి గల భేదంను కనుక్కొను. ఓకే, ఇప్పుడు మీకు 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 4641 ఈ ఫార్ములా మీకు గుర్తుందా? మీకు ప్రిన్సిపల్ ఇచ్చి 4 ఇయర్స్కి కనుక మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారనుకోండి, మీరు ఇది ఫార్ములా అప్లై చేస్తారు. ప్రిన్సిపల్ ఏమో మీకు ఎంత? 2 లక్షలు. ఆర్ వాల్యూ ఎంత అండి? 10% కదా. ఇక్కడ మీకు ఫస్ట్ బ్రాకెట్లో రాసే వాల్యూ దీంట్లో 10% అవుతుంది. అంటే 2 lakhsలో 10% ఎంత అండి? 20,000 అవుతుంది. ఇది మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇది మీకు సింపుల్ ఇంట్రెస్ట్. మీరు 4 ఇయర్స్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేది. ఇది ఫస్ట్ పార్ట్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇదంతా మీకు ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేమో మీకు ఫస్ట్ పార్ట్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఈ మొత్తం పార్ట్ ఏమో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ పార్ట్ మాత్రమే డిఫరెన్స్ అండి. సో 20,000 మీద 10% ఎంత? 2,000. దీంట్లో 10% ఎంత? 200. దీంట్లో 10% ఎంత? 20. సో మీకు లాస్ట్లో ఆన్సర్ 20 రావాలండి. ఎక్కడ ఉంది ఆప్షన్? ఇక్కడ ఉంది. ఎందుకంటే మీకు లాస్ట్లో ఇది 20 అవుతుంది చూడండి. 6 12,000. 12,000కి 1200 యాడ్ చేస్తే 800 యాడ్ చేస్తే 12,800. 12,820. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. ఇది మీకు మొత్తం 4641 అనేది 4 ఇయర్స్లో మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి అండి. అది ఫస్ట్ పార్ట్ ఉంటుందా? ఈ ఫస్ట్ పార్ట్ మీకు 4 ఇయర్స్లో మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి చూపిస్తుంది. ఎందుకంటే మీకు 2000లో 10% అంటే ఏంటో? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ కదా, 10% కదా. సో ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్, 4 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్, 4 × 20,000 మీకు 80,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని తీసేస్తే మిగిలిందంతా డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది మీకు. Question number 29. The distance between 2 stations A and B is 300 kilometers. A person leaves the station A to reach B. He starts at 10 a.m. by car by driving with a speed of 45 km/h for the first 2 hours, and the remaining distance is covered by driving fast and reaches destination by 3:30 p.m. The speed in km/h with which he travelled from 12 noon to 3:30 p.m. is. 2 స్టేషన్లు A, Bల మధ్య దూరం 300 కిలోమీటర్లు. ఏ నుండి బయలుదేరి ఒక వ్యక్తి Bకి చేరాలని అనుకుంటాడు. ఉదయం 10 గంటలకు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో మొదటి 2 గంటలు కారులో ప్రయాణించాక వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకున్నాను. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3:30 వరకు అతను ప్రయాణించిన దూరం ఎంత? చూడండి, డిస్టెన్స్ ఎంత ఉందంటే 2 ప్లేస్ల మధ్య ఏకి బీకి మధ్యలో ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ బి అనుకుంటే 300 కిలోమీటర్స్ ఉందండి. ఒక పర్సన్ ఎప్పుడు 10కి స్టార్ట్ అవుతున్నాడు. ఓకే,
ఇంత స్పీడ్ తోటి 45 km/h ఈ స్పీడ్తో స్టార్ట్ అయ్యి ఒక 2 గంటలు అంటే 12 గంటల వరకు ప్రయాణిస్తున్నాడండి. మొదటి 2 గంటలు అతను ఎంత స్పీడ్తో ప్రయాణిస్తున్నాడు? 45 కిలోమీటర్ల. సో 45 × 2 అంటే 90 కిలోమీటర్లు కవర్ చేసినాడండి ఇప్పటివరకు. 390 కవర్ అయిన తర్వాత మిగిలింది ఎంత ఉంది? 210 ఉందా? ఇప్పుడు ఈ 210 కిలోమీటర్స్ని ఇంతకు ముందు కానీ ఇప్పుడు స్పీడ్ పెంచి ప్రయాణిస్తే 3:30కి అతను రీచ్ అవుతున్నాడంట. అదే 3:30 PM ఇక్కడ ఉంటున్నాడంట. ఓకే, టైం ఎంత పడుతుందండి చూడండి. టైం 12 నుండి 3:30 అంటే 3:30 గంటలు కదా. అంటే 3:30 అంటే నేను 7/2 అవర్స్ అనుకోవచ్చా? అంటే 210 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అతనికి 7/2 అవర్స్ పడితే స్పీడ్ ఈజీగా చెప్పవచ్చు కదండి. ఎంత ఇది? 7 × 30. సో 2 × 30 అంటే 60. సో 60 కిలోమీటర్సా? ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. A and B enter a business with capitals rupees 3 lakh and 4 lakh respectively. At the end of the year, A receives monthly salary for looking after accounts. At the end of the year, A and B receives their shares respectively equal to the amounts when the total profit of rupees 1,96,000 is divided in the ratio 4:3. Then A's monthly salary in rupees is. A, Bలు వరుసగా 3 లక్షలు 4 లక్షలతో పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఖాతాలను చూసినందుకు సంవత్సరాంతంలో నెలసరి జీతం తీసుకుంటాడు. సంవత్సరాంతంలో వచ్చిన మొత్తం లాభం రూపాయలు 1,96,000ను 4:3 నిష్పత్తిలో విభజించినప్పుడు వచ్చే మొత్తాలను వరుసగా ఏ మరియు బీలు వారి వాటాలుగా అందుకున్నారు. అప్పుడు ఏ యొక్క నెలసరి జీతం రూపాయలు. ఖాతాలను చూసినందుకు సంవత్సరాంతంలో ఇక్కడ ఏ రావాలండి. ఏ బీలు వరుసగా 3 మరియు 4 లక్షల పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఖాతాలను చూసినందుకు సంవత్సరాంతంలో ఏ నెలసరి జీతం తీసుకుంటాడు. ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి బెస్ట్ మెథడ్ నేను చెప్తా చూడండి. దాని తర్వాత మీకు యూజువల్గా మెథడ్ జనరల్ మెథడ్ కూడా చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందండి, ఏ కామా బీలు 3 లక్షలు 4 లక్షల పెట్టుబడులతో బిజినెస్ని ప్రారంభించినారు కదా. బిజినెస్ 3:4 అంటే ఈ రేషియోలో ఉంది కాబట్టి ప్రాఫిట్ కూడా ఈ రేషియోలో డివైడ్ అవ్వాలా. మీరు 3:4 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇద్దరు కూడా సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేసినారు కాబట్టి టైంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 3:4 రేషియో ఉంది కాబట్టి ప్రాఫిట్ కూడా 3:4 రేషియో డివైడ్ అవ్వాలి. కానీ ప్రాఫిట్ ఎలా డివైడ్ అయిందంటే అండి 4:3 రేషియోలో డివైడ్ అయింది. ఎందుకు డివైడ్ అయింది అలా ప్రాఫిట్ 4:3 రేషియోలో? ఎందుకంటే ఏ అనే పర్సన్ ఆ బిజినెస్ని చూసుకుంటున్నాడు కాబట్టి సంవత్సరం చివరన నెలకి ఇంత అని చొప్పున సంవత్సరం మొత్తానికి అతనికి ఇంత రూపాయలు శాలరీ లాగా ఇచ్చినారంట అండి. అంటే జనరల్గా మీకు ఏం కావాలి, ఏకి 3 పార్ట్లు ఇస్తే బీకి 4 పార్ట్లు ఇవ్వాలి. కానీ ఏం జరిగింది, వాటితో పాటు ఏకి కొంచెం శాలరీ రూపంలో ఇచ్చినారంట అండి. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఏకి ఎక్కువ వచ్చింది, బీకి తక్కువ వచ్చింది. మొత్తం శాలరీలో 4 పార్ట్స్ అనేది ఏకి వస్తే 3 పార్ట్స్ అనేది బీ వచ్చింది. ఇది క్వశ్చన్ మీకు అండి. జనరల్గా వాళ్ళు 3:4 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి ప్రాఫిట్ కూడా 3:4 రేషియోలో డివైడ్ అవ్వాలి. కానీ ఏ బిజినెస్ చూసుకుంటున్నాడు కాబట్టి సంవత్సరం చివరిలో ప్రాఫిట్స్ పంచుతున్నప్పుడు ఏకి కొంచెం శాలరీ ఇచ్చేసినారండి. ఏకి కొంత శాలరీ ఇచ్చేసినారు. ఆ శాలరీ ఇవ్వడం వల్ల ప్రాఫిట్స్ అనేది ఏమైంది 4:3 రేషియో అయిందా. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీరు బి గురించి చెప్పండి. ఏకి మాత్రము ఇంతకు ముందు ఎంత రావాలో దానికన్నా ఇప్పుడు ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఏ బిజినెస్లో చేస్తున్నాడు కాబట్టి అతనికి ఒరిజినల్గా ఎంత ప్రాఫిట్ రావాలో అంత ప్రాఫిట్ వస్తుంది, దానికి శాలరీ వస్తుంది కాబట్టి ఏ వాల్యూ అనేది పెరుగుతుంది. కానీ బీకి ఏం జరగాలండి, బీ బిజినెస్ని మెయింటైన్ చేయట్లేదు కాబట్టి బీకి ఇంతకుముందు ఎంత రావాలి ఇప్పుడు అంత రావాలి కదా. అంటే బీకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ మీకు ఈక్వల్ ఉండాలండి. అంటే ఈ క్వశ్చన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బీకి ఇంతకుముందు 4 పార్ట్స్ అయితే ఇప్పుడు 3 పార్ట్స్ ఉందా, దీన్ని ఈక్వల్ చేసుకోండి. ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 4 చేయండి. ఇక్కడ ఇంటూ 3 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేయండి, ఇక్కడ ఇంటూ 4 చేయండి. అంటే ఒరిజినల్గా మీరు 3:4 అంటే ఇక్కడ 9:12 అయింది. ఇది ఈ రేషియో ఏమైందండి మీకు 9:12 అయింది. ఇప్పుడు రేషియో ఏమైంది, ఈ రేషియో మీకు 16:12 అయింది. అంటే బీకి ఇంతకుముందు 12 రావాలి, ఇప్పుడు 12 వస్తుంది. కానీ ఏకి ఇంతకుముందు 9 రావాలి, ఇప్పుడు 16 వస్తుంది. ఎక్స్ట్రా 7 వస్తుంది. ఎక్స్ట్రా 7 ఎందుకు వస్తుందండి, ఈ ఎక్స్ట్రా 7 ఎందుకు వస్తుందంటే ఏ బిజినెస్ చూసుకుంటున్నాడు కాబట్టి అతనికి శాలరీ వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా 7 శాలరీ అండి. అర్థమవుతుందా. అంటే ఇప్పుడు మొత్తం మీరు పంచిన దాంట్లో ఇప్పుడు మీరు మొత్తం ఎంత పంచినారు 16 + 12, ఇప్పుడు మొత్తం మీరు 28 పార్ట్స్ పంచినారు కదండి. 28 పార్ట్స్లో
12 ఏమో బీకి వచ్చింది, అది ఇంతకుముందు రావాల్సిందే. 16 ఏమో ఏకి వచ్చింది. ఆ 16లో ఏలో ఈ 7 పార్ట్స్ అనేది మీకు శాలరీ అండి. ఐ హోప్ నేను మీకు అర్థమవుతుందా. 28 పార్ట్సే కనుక మీకు 1,96,000 అయితే 7 పార్ట్స్ ఎంత అవ్వాలండి? చూడండి, దీంట్లో 4 టైమ్స్ అయింది కాబట్టి దీంట్లో 4 టైమ్స్ అంటే 49,000. 2 లక్షలు ఉంటే మీకు 50,000 అయ్యేది. ఒక 4,000 తక్కువ ఉంది కాబట్టి 1000 తక్కువ అవుతుందా? 4,000/4 చేస్తే ఇప్పుడు ఇది మీకు సంవత్సరం శాలరీయా? దీన్ని బై 12 చేస్తే ఏమొస్తుందంటే 1 మంత్లీ వస్తుందా? అంటే 12 నాలుగు 48,000 అవుతుంది. ఇంకొక 1000/12 మిగులుతుంది. అంటే మీకు 4,000 కన్నా ఆన్సర్ ఎక్కువ రావాలి. 1000/12 అంటే ఎంత అండి? 1000/12 అంటే 100 కన్నా తక్కువ కదా. మీకు 12,000/12 చేస్తే 100 వచ్చేది. 1,200/12 చేస్తే 100 వచ్చేది. కానీ 1000/12 చేస్తే 100 కన్నా తక్కువ రావాలా? అంటే మీ ఆన్సర్ 4,000కి 4,000 ఒక్కొంతకు మధ్యలో ఉండాలండి. అండ్ ఫ్రాక్షన్లో రావాలి, ఇక్కడ ఇది డివైడ్ చేయదు కాబట్టి. సో మీ ఆన్సర్ ఏమవ్వాలండి? మీరు క్యాల్కులేట్ చేసి చూస్తే ఇదే వస్తుంది, ఆప్షన్ బి. ఒకటి ఇలా చేయొచ్చు. 2 మెథడ్ 2. మీరు జనరల్గా ఈ మెథడ్ చూస్తారండి. మీరు ఎక్కడన్నా బయట కనుక యూట్యూబ్లో కనుక చూస్తుంటే మీరు ఈ మెథడ్ మీకు చూస్తారు. మీరు ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో పంచుకోవాలండి? సార్, ఇన్వెస్ట్మెంట్ 3:4 రేషియో ఉంది కాబట్టి ప్రాఫిట్ కూడా మీరు 3:4 పంచుకోవాలా? కానీ ఇప్పుడు ప్రాఫిట్ ఎలా పంచుకున్నారు మీరు? 4:3 ఇలా పంచుకున్నారా? మీది 3:4 రేషియోలో ఉంటే మీరు 4:3 రేషియోలో పంచుకున్నారు. ఇప్పుడు నార్మల్గా 3:4 రేషియోలో పంచుకోవాలి. కానీ ఏ అనే పర్సన్కి శాలరీ రావడం వల్ల అది 4:3గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి, 1,96,000 అంటే ఇప్పుడు 7 పార్ట్స్ కదండి. లాస్ట్కి వచ్చింది వాళ్ళకి 4:3 రేషియో కాబట్టి 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 1,96,000 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పండి? ఇప్పుడు ఇది 7 ఎన్నిట్లో క్యాన్సిల్ చేస్తుందండి? 7 2 14, 756, 28,000. 28 × 4 ఎంత అండి? 30 × 4 ఉంటే 125 కాబట్టి 2 × 4 8 తీసేస్తే 1,12,000. 1,12,000. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 3 × 28 అంటే మీకు 84,000. 84,000 అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చిందండి? 1,96,000 కనుక మీరు 4:3 రేషియోలో కనుక డివైడ్ చేస్తే ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 84,000 వచ్చింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 1,12,000 వచ్చింది. అంతేనా? ఇప్పుడు చూడండి, బీలో మీకు ఏం మార్పు లేదు కానీ ఇప్పుడు బీకి ఏమన్నా జనరల్గా అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా డివైడ్ అవ్వాలండి? 3:4 రేషియోలో డివైడ్ అవ్వాలి. అంతేనా? 3:4 రేషియో డివైడ్ అవ్వాలి. అంటే మీకు ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ 84 అయితే 4 పార్ట్స్ వాల్యూ కూడా మీకు 84 కావాలండి. మీరు అర్థం చేసుకోండి. 4:3 రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఏకేమో 1,12,000 వచ్చింది, బీకేమో 84,000 వచ్చింది. కానీ నిజంగా ప్రాఫిట్ ఏ రేషియోలో డివైడ్ చేయాలి? ఒకవేళ శాలరీ అనే కాంపోనెంట్ని మీరు పక్కన పెడితే 3:4 రేషియోలో డివైడ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు 3:4లో 4 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత అవ్వాలండి? 84,000 అవ్వాలి. 84,000 అయితే అప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలండి? 4 పార్ట్స్ వాల్యూ కనుక 84,000 అయితే ఎంత అయింది? ఇంటూ 21 అయిందా చూడండి. 4 × 21 అంటే సో ఇప్పుడు 3 × 21 అంటే మీకు ఏమవ్వాలి? 63 రావాలి. చూడండి, అంటే మీకు నార్మల్గా అయితే 63,000 రావాలండి. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది? 1,12,000 వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది? 49,000 వచ్చింది. ఈ 49,000 మీకు శాలరీ అండి. 63,000 రావాల్సింది 1,12,000 వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చిందంటే 49,000 మీకు శాలరీ వచ్చింది. ఈయనకి ఇంతకుముందు 84,000 రావాలి, ఇప్పుడు కూడా 84,000 వస్తుంది. ఎందుకంటే నీకు శాలరీ రావట్లేదు కాబట్టి. అర్థమైందా? ఈ 49,000 అనేది మీకు సంవత్సరానికి శాలరీ. అప్పుడు నెలకి ఎంత అవుతుందండి? 49,000/12 చేస్తే మీకు నెలకు వస్తుంది. ఆ వాల్యూవే మీకు 4083/13. ఆప్షన్ బి. ఇది బెస్ట్ మెథడ్ అండి. ఇక్కడ మీరు చూడండి, మీరు ఎక్కడ కూడా 84,000, 28,000, 1,14,000 ఏం క్యాలిక్యులేట్ చేయలేదు. చూడండి, మొత్తం 28 పార్ట్స్ వాల్యూ ఎంత, 7 పార్ట్స్ వాల్యూ ఎంత, డైరెక్ట్ ఇంత చిన్న క్యాలిక్యులేషన్ తోటి మీకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 31. The income of A is 150% of income of B and the income of C is 120% of income of A. If the total income of A, B and C together is rupees 86,000, what is the income of C? A యొక్క ఆదాయం B యొక్క ఆదాయంకు 150% అంటే A, B, C. B ఆదాయం కనుక 100 అనుకుంటే దీనికి 150% అంటే 150 అవ్వాలండి. C యొక్క ఆదాయం A ఆదాయంకు 120%. దీనికి 120% C ఆదాయం అంట. 100% అంటే 150లో 100% అంటేనే 150 అండి. ఇంకొక 20% అంటే 10% అంటే 15 కాబట్టి 20% అంటే 30. సో ఇది 180 అవుతుందా? చూడండి, C యొక్క ఆదాయం ఏ ఆదాయంకు 120% అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి. 100% అంటే 150 అవ్వాలి. దీంట్లో 20% అంటే 30 కాబట్టి 180. ఇప్పుడు మొత్తం ఏమన్నారు మీకు? ABCల యొక్క మొత్తం ఆదాయం 86,000 అవుతాయి.
ఇది 100, 280, 380, 430. 430 వాల్యూవే మీకు 86,000 అన్నారండి. 86,000 అయితే సి యొక్క ఆదాయం ఎంత? 180 వాల్యూ ఎంత? 0 కనుక మీకు క్యాన్సల్ అయితే 43కి ఇది డబల్ అయింది, 18కి డబల్ అవుతుంది. సో 36, 3 zeros ఇక్కడ 3 zeros, 36,000. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 32. A grocer purchased 2 kg of rice at the rate of 15 per kg and 3 kg of rice at the rate of 13 per kg. At what price per kg should he sell the mixture to earn 33.13% profit on the cost? ఒక వర్తకుడు 2 కిలోల బియ్యంను కిలో 15 చొప్పున, మరొక 3 కిలోల బియ్యంను కిలో 13 చొప్పున కొనెను. అయితే వర్తకుడికి 33.1/3% లాభం పొందవాలన్న అతడు కిలో బియ్యం మిశ్రమం ఎంతకు అమ్మవాలని. వెరీ ఈజీ క్వశ్చన్ కదండి. చూడండి, 2 కిలోలు 15 చొప్పున అంటే మొత్తం 30 రూపాయలు అతను ఖర్చు చేసింది. ఒక 2 కిలోలు 15 రూపాయలు చొప్పున కొన్నాడండి, అంటే మొత్తం 30 రూపాయలు ఖర్చు అయింది. ఇంకొక 3 కిలోలు 13 రూపాయలు చొప్పున అంటే మొత్తం ఖర్చు అయింది ఎంత? 13 × 3 అంటే 39 రూపాయలు ఖర్చు. టోటల్ ఎంత ఖర్చు అయిందండి? 69 ఖర్చు అయింది. ఎన్ని కిలోలు కొనడానికి? 2 + 3 5. అంటే ఇప్పుడు 5 కిలోల కాస్ట్ ప్రైస్ ఇతను అనుకోవచ్చా? 69/5 అనేది 5 కిలోల కాస్ట్ ప్రైస్. 69/5. ఇప్పుడు 69/5 అనేది 1 కిలో కాస్ట్ ప్రైస్ అండి. ఇది 1 kg కాస్ట్ ప్రైస్ మీకు, అంతేనా? ఇప్పుడు 1 kg సెల్లింగ్ ప్రైస్ ఎలా అవ్వాలంట? ఎంత అవ్వాలి చెప్పండి? 69/5కి కనుక 33 1/3% ప్రాఫిట్ అంటే ఫ్రాక్షన్లో 1/3. 1/3 కాస్త మీకు ఏమవుతుంది? ఫ్రాక్షన్ అంటే 4/3 అవుతుందా? 1/3 రావాలంటే 3కి 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, 4/3 అవుతుందా? ఇక్కడ చూడండి, 3 21 సార్ 23 23 4 అంటే 92/5. 92/5 చేస్తే ఎంత అవుతుందండి? 18 5 90 అవుతుంది. 2/5 అంటే 4 అవుతుంది. సో 18.4. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 33. An article is sold at a loss of 10%. Had it been sold for 9 more, there would have been a gain of 12.5% on it. Then what is the cost price of the article? ఒక వస్తువును 10% నష్టంకి అమ్మబడను. అయితే ఆ వస్తువును 9 రూపాయలు అధిక ధరకు అమ్మిన 12.5% లాభం వచ్చాను. అయితే వస్తువు యొక్క కొన్న విల ఎంత? సింపుల్ క్వశ్చన్ కదండి మీకు. ఇనీషియల్గా 10 రూపీస్ లాస్ వస్తుంది, ఇప్పుడు 12.5% ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే గ్యాప్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత మీకు? అంటే 22.5% వాల్యూ అనేది మీకు 9 అని ఇచ్చినారండి క్వశ్చన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి, మీకు అర్థం కావాలంటే. ఇంతకుముందు మీరు ఎంతకు అమ్ముతున్నారండి? 10% నష్టంకి, అంటే 90% ఆఫ్ సిపికి అమ్ముతున్నారా? ఇప్పుడు ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కనుక 9 రూపాయలు పెరిగింది అనుకోండి, 9 రూపీస్ పెరిగితే ఇప్పుడు మీ అమ్మకం ధర ఎంత అవుతుంది? 1112.5% ఆఫ్ సిపి అవుతుందా? చూడండి, 90% ఆఫ్ సిపి కాస్త మీకు 112.5% ఆఫ్ సిపిగా కన్వర్ట్ కావడానికి మీకు 9 రూపాయలు అవసరమైంది, అంతేనండి. ఇంతకుముందు ఏమో మీరు 90% ఆఫ్ సిపికి అమ్ముతున్నారు, ఎందుకంటే 10% నష్టం అంటే 90% అమ్మడం కదా. ఇప్పుడు 12.5% లాభం కమ్మడం అంటే 112.5% అమ్మడం కదా, ఆఫ్ సిపి కదా. ఇంతకుముందు నుండి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందండి? 9 రూపీస్ ఎక్కువ అమ్మడం వల్ల. సో ఈ గ్యాప్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 22.5% వాల్యూ 9 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ డెసిమల్ తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఇది మీకు 9 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఇది మీకు 9 25 టైమ్స్ అండి. 25 × 9 వాల్యూ మీకు 225. ఇది 225 × 4 వాల్యూ, 4 × 10 ఎంత? 40. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 34. సింప్లిఫికేషన్ క్వశ్చన్ కదండి. ఇదేమో మీకు 12 క్యూబ్ అండి, అంటే 12 వస్తుంది. ఇక్కడ క్యూబ్ త్రూ టు క్యూబ్ క్యాన్సల్ అవుతాయి. 784 అనేది మీకు 28 స్క్వేర్ అండి. 30 స్క్వేర్ అంటే మీకు 900 కదా, దానికన్నా 2 తక్కువ. చూడండి, యూనిట్ డిజిట్ కూడా 864 మ్యాచ్ అయింది మీకు. 1296 అనేది మీకు 36 స్క్వేర్ అండి. ఇది 36 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇది 8 క్యూబ్ అండి. క్యూబ్ 1 క్యూబ్ త్రూ క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ 8 మిగులుతుంది. చూడండి, ఈ 8కి కనుక ఇక్కడ ఉన్న 8తో క్యాన్సల్ అవుతుంది, 20 అవుతుందా? 32 + 30 అంటే 62 + 6 అంటే 68. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 68. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 35 టు మీకు 38 వరకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీకు డిఐ క్వశ్చన్లు ఏమి ఇచ్చినారంటే ఏ మరియు బి రెండు కంపెనీ యొక్క సేల్స్ అండి.
ఇక్కడ నుండి 2011 నుండి 2015 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ మనం ఆన్సర్ చేద్దాం. చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2012 అండ్ దట్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2004 టు ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2011 టు దట్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2015? మీకు రేషియో అడిగినారండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏమడిగినారండి? టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ బి అంటే బి ఇన్ 2012కి ఏ ఇన్ 2014కి ఈ రెండింటి యొక్క టోటల్కి ఏ ఇన్ 14కి బి ఇన్ 2011కి అంతేనా? ఈ టోటల్కి రేషియో అడిగినారు. మీకు బి అంటే ఇక్కడ స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కాబట్టి బి 2012 ఎంత? బి 2012 అయితే మీకు 2500 అంటే ఇది మీకు 3500. కింద ఉన్న నెంబర్ మీకు 2500, పైన ఉన్నది మీకు 3500. బి 2500 ఉంది 2012లో, ఇది 2500. ఓకే. బి 2011లో ఎంత ఉందండి? బి అంటే స్క్వేర్ బాక్స్ కాబట్టి 2011లో ఎంత ఉందండి? 1000 ఉంది. ఓకే, ఇది 1000. ఏ 14లో అంతేనా? 2014 ఇక్కడ కూడా 11 అండి మీకు. ఓకే, ఏ కూడా 14 కదండి. కంపెనీ ఏ 2014, ఇది 2014. చూడండి, 2014లో ఏ అంటే మీకు ఈ షేప్ కదా. ఏ ఎంత ఉందంటే 4000 ఉంది. అంటే ఇక్కడ 4000 అయితే ఇక్కడ మీరు 4000 తీసుకోవాలి. ఇక్కడ మీకు టోటల్ మీకు 5000 వచ్చింది. ఇక్కడ మీకు 6500 వచ్చింది. అంతేనండి రేషియో. 2 zeros క్యాన్సల్. ఇది 55 10 టైమ్స్ అయితే ఇది 5 13 టైమ్స్ 13 65. సో 13:10 రేషియో. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2006 and that of company B in 2016? If the sales of the company A and B increase by 20% and 10% respectively in 2016 as compared to 2015. ఓకే, ఇక్కడ మీకు 2015 వరకు డేటా ఇచ్చినారు కదండి. ఇప్పుడు మీకు 2016 గురించి చెప్తున్నారు. ఎలా ఉందంటే సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ అండ్ బి ఇంక్రీజ్ బై 20% and 10% రెస్పెక్టివ్లీ ఇన్ 2016 యాజ్ కంపేర్ టు 2015. 2015తో పోలిస్తే 2016లో ఏకి బికి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఉందండి? 20%, 10% ఉంది. సో ఏ ఎంత ఉంది? ఏ ఇక్కడ ఉందా? ఓకే, ఏ అంటే ఏది? మనకి ఏ ఇది 5000 ఉంటే 20% పెరిగి ఎంత అవ్వాలండి? 20% అంటే 1000, 6000 అవ్వాలి. అంటే ఏ సేల్స్ ఇది 6000 ఉన్నట్టండి. బికి 10% పెరగాలి. అంటే 4000 ఉంటే 10% పెరిగి ఎంత అవ్వాలి? 4400 అవ్వాలి. ఇది బి. 2016లో ఏకి బికి డిఫరెన్స్ అడిగినారండి. ఎంత అవుతుంది? ఇది 1600 అవుతుందా? సో ఆప్షన్ బిలో ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 37. ద టోటల్ సేల్స్ ఆఫ్ బోత్ కంపెనీస్ ఇన్ 2015 ఇస్ వాట్ % మోర్ దెన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ బోత్ కంపెనీస్ ఇన్ 2011? 2011లో రెండెడ్ కలిపి సేల్ ఎంత ఉందండి? 2000 ఉంది. దీనికన్నా 2015లో రెండు కలిపి ఎంత ఉంది? 9000 ఉంది. ఎంత ఎక్కువ ఉందండి? ఎక్కువ తక్కువ చెప్పాలంటే మనం రేషియో తీసుకుంటే సరిపోతుందా? 0 zeros క్యాన్సల్. ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది. 7 ఎక్కువ ఉంది. 2 బైన పర్సంటేజ్ కావాలంటే 100, 350%. 700/2 అంటే అంతే కదండి. క్వశ్చన్ నెంబర్ 38. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఫ్రమ్ 2012 to 14 అండ్ దట్ ఆఫ్ బి ఫ్రమ్ 13 to 15. ఏకి 12 to 14కి, బికి 13 to 15కి ఈ టోటల్ సేల్స్ మధ్య డిఫరెన్స్ చెప్పాలి. ఏ అంటే మీకు ఇది కాబట్టి సో 12 to 14. ఓకే, ఏ ఇక్కడ ఎంత ఉందండి? ఇది 3500 కదా. ఇది 3500 మీకు ఏకి. 3.5 + 4.5 అంటే ఎంత అవుతుంది? 8000 అవుతుంది. 8000 + 4000 అంటే ఇది 12000 అవుతుంది. ఓకే, బి ఎంత అవుతుంది చెప్పండి? బి అంటే మీకు 13 to 15 కాబట్టి ఇక్కడ నుండి బి 3000, 4.5 అంటే 3 4.5 అంటే 7.5. 7 + 7 11500. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 500 కదా. క్వశ్చన్ నెంబర్ 39. 81 power x = 1/243 power y. నేను దీన్ని 81 power x, ఈ 243 power y ఇలా రాసుకోవచ్చు అండి. = 1 అని. దీన్ని నేను 3^4x రాసుకోవచ్చు. ఇంటూ ఇది 3^5y అండి. = 1. ఇప్పుడు 3 దీన్ని 4x + 5y రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. మీకు 1 అంటే 3^0 రాసుకోవచ్చా? మీకు 4x + 5y వాల్యూ ఎంత అడిగినారండి. ఇప్పుడు మీకు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి 4x + 5y వాల్యూ ఎంత అవుతుందండి?
0. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 40. The least integer value of n such that 54/n³ is an even integer. 54/83 సరి సంఖ్య కావాలంటే n యొక్క కనిష్ట పూర్ణాంక విలువ. ఇక్కడ చూడండి, మీకు 54/n³ చేస్తే వచ్చే వాల్యూ మీకు ఈవెన్ నెంబర్ రావాలండి. అయితే ద లీస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ n, మీకు ఇంటీజర్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్లో కాకుండా ఉంటాయండి. అవి మైనస్లో ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. ఇంటీజర్ వాల్యూస్ ఎట్లుంటాయంటే 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. అవి మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే దీంట్లో లీస్ట్ వాల్యూ ఇదే కదండి. చూడండి, మీకు -1 కన్నా -3 చిన్నదండి. మీకు నంబర్ లైన్లో ఇక్కడ 0 ఉంటే 1, 2 ఉంటే ఇది -1, -2 ఇలా మీకు పెరుగుతుంది కదా. -1 కన్నా -3 మీకు చిన్న వాల్యూ. సో 54/-3³ అంటే ఎంత అండి? -27 కదా. సో ఎంత వస్తుంది? -2 వస్తుందా? ఇది ఒక ఈవెన్ నెంబరే కదా మీకు. సో ఆన్సర్ మీకు సి రైట్ ఆన్సర్ అండి, -3. n అనేది కనుక -3 అవ్వాలి. n అనేది ఒక ఇంటీజర్ వాల్యూ అండ్ ఈ ఆప్షన్ అన్నిట్లో లీస్ట్ ఇంటీజర్ వాల్యూ. 54/n³ చేస్తే మీకు ఇంకొక ఈవెన్ నెంబర్ వస్తుంది, అది -2 వస్తుంది. అది మైనస్ ప్లస్ సంబంధం లేదు, మనకి 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 41. 2, 1, 3, 4, 1, 6ని కనుక మీరు 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందని అడిగినారండి. మీకు 5కి రిమైండర్ ఏంటంటే యూనిట్ డిజిట్ కనుక 5 ఉందనుకోండి ఏదైనా ఒక నెంబర్కి, లేదా 0 ఉందనుకోండి, దీన్ని కనుక మీరు డివైడ్ 5తో చేసినారనుకోండి, డివైడ్ బై 5తో చేస్తే రిమైండర్ మీకు 0 వస్తుందండి. ఇది క్లారిటీ ఉందా మీకు? మీకు 5 ఎక్కువ మల్టిపుల్ ఎట్లుంటాయండి? 5 ఉంటుంది లేదా 0 ఉంది అంటే 5, 10, 15, 20, 35, 40 ఇలా ఉంటుంది కదా. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా 5 ఉంటుంది లేదా 0 ఉందనుకోండి, అప్పుడు డివైడ్ చేస్తేనే మీకు రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు 14 ఉందనుకోండి, యూనిట్ డిజిట్ ఏముందండి? 4 ఉంది. సో రిమైండర్ ఏం రావాలి మీకు? 4 రావాలి. 23 ఉంది, యూనిట్ డిజిట్ ఏముంది? 3 ఉంది. సో 23/5 చేస్తే ఎంత? రిమైండర్ 3 వస్తుంది. సో అలా ఇప్పుడు మీకు దీని యూనిట్ డిజిట్ తెలిస్తే సరిపోతుంది కదా. 2 to the power of 1, 3, 4, 1, 6 యూనిట్ డిజిట్ ఎంత ఉందండి? దీన్ని కనుక మీరు 4తో డివైడ్ చేసినారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుందా? దీనికి యూనిట్ డిజిట్ 2 to the power of 4కి యూనిట్ డిజిట్ సేమ్ అండి. మీకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీరు క్లాస్లో వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. మీరు యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే పవర్ని మీరు 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు కనుక రిమైండర్ 1, 2, 3, 0 వస్తుందండి. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడు కూడా 4 రాదండి, ఎందుకంటే 4ని మళ్ళీ 4 క్యాన్సిల్ చేస్తుంది కదా. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, లేదా 0 వస్తుంది. రిమైండర్ కనుక 0 వస్తే దీని యూనిట్ డిజిట్ ఏముంటుందో దీని యూనిట్ డిజిట్ సేమ్ అండి. సో దీని యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? 2^4/5 చేయాలి ఇప్పుడు మనం. 2^4 అంటే ఎంత? 16 కదా. 16 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 5. 6ని కనుక మీరు 5తో డివైడ్ చేసినారనుకోండి, యూనిట్ డిజిట్ 6 ఉంటే 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం రావాలండి మీకు? 1 కదా. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. సింప్లిఫికేషన్ కదండి, వెరీ ఈజీ. 47 ఉందా, ఇక్కడ 4 ఉందా, ఈ 4 నేను 2 ఇంటూ ఈ 2ని లోపల పంపించుకుంటే 4 అవుతుందా? 4 × 33 అవుతుందా? ఈ 2 కనుక లోపలికి వెళ్తే 4 × 33 అవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని 47 ఇంటూ -2 ఇంటూ ఇక్కడ మీకు ఏముంది? ఇది 11 × 3గా రాసుకోవచ్చా? దీన్ని 11 × 4 44 అని రాయొచ్చా? ఇంటూ 3 రాయొచ్చా? 4 × 11 44 ఇంటూ 3 మొత్తం చేస్తే మీకు అదే వస్తుంది, మళ్ళీ 4 × 33 వస్తుంది. అండర్ రూట్ దీన్ని మీరు √44² ప్లస్ √3² -2 ఇంటూ √44 ఇంటూ √3 అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇది మీకు a² అవుతుంది చూడండి, ఇది b² అవుతుంది, ఇది -2ab అవుతుంది చూడండి. అంటే a - b² లాగా రాసుకోవచ్చు అండి. a అంటే √44, -b అంటే √3² అండర్ రూట్ ఉంది. ఈ రెండు మీకు క్యాన్సిల్ అయిపోయి √44 - √3 ఎక్కడుంది? ఆప్షన్ సి. లేదా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 44కి 3 యాడ్ చేస్తే 47 వస్తుంది. ఇక్కడ కూడా 47 వస్తుంది. ఇక్కడ చూడండి 35కి 47 వస్తుంది. కానీ ఇది మాత్రం మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే 47 రావట్లేదు కాబట్టి. రైట్ అండి. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకో, ఒకవేళ మీ ఆప్షన్లు ఉన్న దానికి స్క్వేర్ చేసుకుంటే మీకు ఈ వాల్యూ రావాలండి. లేదా మీరు మెథడ్ ఫాలో అవ్వాలి, మీరు ఏ రకంగా చేసినా కూడా ఓకే. క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ మీకు రెండు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినారండి. ఏముందంటే
60 men can do a piece of work in 45 days అండి. 60 men అంటే నెంబర్ ఆఫ్ మెన్ టైం 45 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఇక్కడ మీకు క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అని 2 ఇచ్చినారు. దానికి రిలేషన్షిప్ మీకు చెప్పాలి. ఇప్పుడు మీరు 60 men కనుక 45 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే క్వాంటిటీ 1లో మీకు ఏమన్నారు, నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై 40 men టు డూ ద 40% ఆఫ్ వర్క్. 60 men కనుక 45 డేస్ పట్టింది అనుకోండి, సరే 40 menకి టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. నేను ఫస్ట్ టోటల్ వర్క్ గురించి మాట్లాడుతున్నా, 40% గురించి మాట్లాడట్లేదు, టోటల్ వర్క్ గురించి మాట్లాడుతున్నా. మీకు 60 menకి 45 డేస్ టైం పడితే 40 menకి అయితే ఎంత టైం పడుతుంది, 60 మందికి 45 రోజులు టైం పడితే నంబర్ ఆఫ్ మెన్ తగ్గినారండి ఇప్పుడు. సో టైం మీకు ఎక్కువ పట్టాలా, ఎక్కువ పడుతుంది. నంబర్ ఆఫ్ మెన్ ఏమైందండి మీకు ఇక్కడ ఇంటూ 2/3 అయిందా. చూడండి 60లో 2/3 భాగం 40 అయింది కాబట్టి మీకు నంబర్ ఆఫ్ డేస్ అనేది ఇంటూ 3/2 అవుతుందండి. దీనికి రివర్స్ అవుతుంది. ఇక్కడ ఇంటూ 2/3 అయితే ఇక్కడ పెరగాలి కాబట్టి ఇంటూ 3/2 అవుతుంది. సో ఎంత అవుతుంది చెప్పండి, 45 ఇంటూ 3 అంటే 135/2. ఇది నంబర్ ఆఫ్ డేస్ కావాలి మీకు. కానీ వాడు అడిగింది మొత్తం పని చేయడానికి కాదు, 40% ఆఫ్ ది వర్కే. 40% అంటే ఎంత ఫ్రాక్షన్లో 2/5. ఇంతేనా. చూడండి 2 2 క్యాన్సల్, 5 2 10, 5 30 అంటే మీకు ఎంత 27 రావాలి. అంటే క్వాంటిటీ 1 వాల్యూ ఎంత అండి మీకు 27. క్వాంటిటీ 2 చూడండి, టైం టేకెన్ బై 100 men టు డూ ద సేమ్ వర్క్. ఓకే 60 men ఏమో మీకు 45 డేస్లో కంప్లీట్ చేస్తే 100 men ఎంత చేస్తారండి. నంబర్ ఆఫ్ డేస్ పెరిగింది కాబట్టి నంబర్ ఆఫ్ మెన్ పెరిగినారు కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ ఏం తగ్గాలి. అంటే మీకు ఒక పని చేయడానికి మనుషులు పెరిగితే టైం తగ్గుతుంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటూ ఏమైందండి 5/3 అయిందా. చూడండి 3 20 టైమ్స్ క్యాన్సల్ చేస్తే 20 ఇంటూ 5 అంటే 100 అవుతుందా, 100 అయిందా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఇంటూ 5/3 అయింది కాబట్టి మీకు ఇక్కడ ఇంటూ 3/5 అవ్వాలి. సో 5 9 45. సో 5 9 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 9 ఇంటూ 3 ఎంత 27 అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చిందండి, క్వాంటిటీ 2 వాల్యూ కూడా 27 వచ్చింది అంతేనండి. ఇది 27 వచ్చింది, ఇది 27 వచ్చింది. క్వాంటిటీ 1 ఈక్వల్ టు క్వాంటిటీ 2 అవ్వాలి. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అవ్వాలండి. క్వశ్చన్ నెంబర్ 44. ఏ మ్యాన్ బారోస్ మనీ ఎట్ 3% పర్ యానం, ఇంట్రెస్ట్ పేయబుల్ ఇయర్లీ అండ్ లెండ్ ఇట్ ఇమీడియట్లీ at 5% per annum interest compound, 5% per annum interest compound payable half yearly and thereby gain 330 at the end of the year. The sum borrowed is. ఒక వ్యక్తి సంవత్సరానికి 3% సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్మును అప్పుగా తీసుకొని వెంటనే దానిని 5% ప్రతి సంవత్సరానికి వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి చొప్పున చక్కెర వడ్డీకి అప్పుగా ఇస్తే సంవత్సరానంతరం అతనికి 330 రూపాయలు వస్తే అతను అప్పుగా తీసుకున్న అసలు ఎంత. సరే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఏం చేశాడంటే ఫస్ట్ 3%కి ఇంట్రెస్ట్కి తీసుకున్నాడంట అండి కొంత సొమ్ముని. 3%కి ఇంట్రెస్ట్ తీసుకొని 5% పర్ యానం లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారంట. అంటే 5% పర్ యానం అంటే 6 మంత్స్కి ఎంత అవుతుందండి, 2.5% అవుతుంది. 2.5% అవుతుందా ఇంకో 6 మంత్స్కి. అలా 1 ఇయర్కి అతనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి. చూడండి మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఇదే కదా, x+y x × y/100 కదా. సో ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్కి ఎంత అండి 2.5%. అంటే ఇక్కడ 2.5%, 2.5%, 2.5 × 2.5 × 2.5/100 ఇంతేనండి. చూడండి ఇది మీకు 5% అవుతుంది. ప్లస్ 25 × 25 అంటే ఎంత అండి 625 కదా. 625 కానీ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, కింద 2 డెసిమల్స్ పైకి వస్తాయి. అంటే మొత్తం 4 డెసిమల్స్ అంటే 0.0625 అవుతుందా. అంటే మీకు 2.5% అయితే ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు 5.0625% అవుతుందండి. అంటే మీరు ఒక పర్సన్ దగ్గర కనుక మీరు 3% వడ్డీ కట్టాలి. అదే దాన్ని మీరు 5% చక్కెర వడ్డీకి 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేలాగా ఇస్తే మీకు వచ్చే వడ్డీ ఎంత, దానిపైన ఇంత వడ్డీ వస్తుంది. చూడండి ఎంత ఎక్కువ వస్తుందండి. ఇదే కదా లాభం మీకు. ప్రిన్సిపల్ పైన 2.0625% మీకు లాభం.
ఈ లాభం వాల్యూ మీకు 330 అన్నారండి. అయితే 100% వాల్యూ ఎంత, మీ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలండి. ఇక్కడ కనుక నేను ఈ డెసిమల్ రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ ఇంటూ ఏమవుతుందండి, 4 zeros అవుతుందా? 1 2 3 4. ఓకే, ఇది మీకు 11 మల్టిపుల్ చూడండి. 11 into 3 ఒక 0. ఇది 11 1 times అండి. ఇది కూడా మీకు 11 మల్టిపుల్ అవుతుంది చూడండి. 11 1 times ఎంత మిగిలింది? 11 అంటే 9 మిగిలింది. 11 8 times అంటే 88, ఇంకో 8 మిగిలింది. 11 7 times, 11 5 times. ఓకేనా అండి? 5 ఎంత అండి? 6 times. ఇక్కడ 5 3 times ఎంత? 15 అంటే 3 మిగులుతుంది. 5 7 times 35, 2 మిగులుతుంది. 5 5 times. రైట్ అండి? ఇక్కడ మీకు 5 20 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 5 గిల్ల 35, రైట్? ఇంకేం మిగులుతుందండి? 2 మిగులుతుంది కాబట్టి 5 5 25. ఇక్కడ మీరు 25 ఇంటూ ఎన్ని టైమ్స్ అండి? 25 ఇంటూ 3 times అవుతుంది. ఇది 25 ఇంటూ 4 times అంటే 2 zeros వస్తుంది. మళ్ళీ ఇది 3, ఇక్కడ 2 times క్యాన్సిల్ చేస్తుంది. చూడండి, 2 4 8, 8 2 16, ఇక్కడ 2 సున్నాలు, ఇంకొక 0 అంటే మొత్తం 3 సున్నాలండి. అంటే 16,000 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది అంతే ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 45. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ is 24 years, which is consisting of 5 members, out of which youngest is 6 years old. What would be the average age of the family just before his birth? ఒక కుటుంబంలోని 5 సభ్యుల యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు. వారిలో అతిపిన్న వయసు 6 సంవత్సరాలుగా ఉంటే ఆ వ్యక్తి పుట్టినప్పుడు మిగిలిన వారి యొక్క సగటు వయసు ఎంత? చూడండి, 5 members యొక్క యావరేజ్ ఎంత ఉందండి మీ క్వశ్చన్లో? 24 ఏజ్ అన్నారా? దీంట్లో ఒక యంగెస్ట్ పర్సన్ ఏజ్ ఎంత అన్నారు మీకు? 6 years అన్నారా? ఓకే, అయితే ఇప్పుడు మిగిలిన 4 members ఇతను పుట్టినప్పుడు అంటే 6 సంవత్సరాల క్రితం ఏజ్ ఎంత? ఇతను పుట్టినప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే ఇతను పుట్టినప్పుడు అంటే 6 సంవత్సరాల క్రింద కదా. అప్పుడు మిగిలిన 4 members యొక్క యావరేజ్ ఎంత అడిగినారండి. సో ఫస్ట్ ఇప్పుడు యావరేజ్ ఎంత కనుక్కోండి. ఇప్పుడు 4 యావరేజ్ ఏజ్ ఎంత? ఇప్పుడు ఒక పర్సన్ యొక్క యావరేజ్ ఏజ్ 6 ఉంది. వీళ్ళు కలవడం వల్ల టోటల్గా 24 అయింది. నాకు ఒక్కటి చెప్పండి సార్ సింపుల్గా. ఇప్పుడు చిన్నవాడికి 6 సంవత్సరాలు ఉందా? వీడి కనుక ఈ 4తో కలిస్తే వీనికి ఎంత అవుతుంది? 24 సంవత్సరాలు అవుతుంది. వీనికి 24 సంవత్సరాలు కావాలంటే ఈ 6 ఉన్న అతనికి 24 కావాలంటే 18 ఇవ్వాలి కదా. ఈ 18 ఎవరు ఇవ్వాలండి? ఈ 4 ఇవ్వాలి. 4 కలిపి కొంచెం కొంచెం ఇవ్వాలి. అంటే 4/18 చేస్తే ఎంత అవుతుంది? 4.5 అవుతుందా? అంటే ఈ 4 దగ్గర కనుక 24 ఉంటూ ఒక 4.5 ఎక్స్ట్రా ఉందనుకోండి. 24 ఉంటే ఒక 4.5 ఎక్స్ట్రా ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 24 వీళ్ళ 24 దగ్గర ఉండిపోతుంది. 4.5 ఒక్కొక్కళ్ళ దగ్గర 4.5, 4 × 4.5 అంటే 18 అవుతుంది. 18 ఇతనికి ఇస్తే ఇతని దగ్గర 24 అవుతుంది. అంతేనా? 18 + 6 24. అంటే ఈరోజు ఈ 4 యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అండి? 28.5 అండి. 4 members ఈరోజు యావరేజ్ ఏజ్ ఎంత? 28.5. అంటే 6 years బిఫోర్ అంటే 6 years బిఫోర్ అంటే ఎంత అవ్వాలి చెప్పండి? -6 అవ్వాలా? యావరేజ్ ఏజ్ కూడా 6 years ముందంటే 6 తగ్గుతుంది. అంటే ఎంత అవుతుంది? 22.5 అవుతుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 46. A truck owner buys petrol at 6.50 rupees and 7 rupees and 7.50 per liter for 3 successive years. What approximately will be the average cost per liter of petrol if he spends 3200 each year? ఒక ట్రక్ డ్రైవర్ పెట్రోల్ను లీటర్కు 6.5, 7 మరియు 7.5 చొప్పున 3 వరుస సంవత్సరాల్లో కొనుగోలు చేశాడు. ఒకవేళ అతను ప్రతి సంవత్సరం 3200 ఖర్చు చేస్తే పెట్రోల్ యొక్క సగటు ధర ఎంత? సరే, ఈ క్వశ్చన్ అయితే నేను ఎగ్జామ్లో అటెంప్ట్ చేయనండి. నేనైతే చేస్తాను, బట్ గెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 2 ఆప్షన్లు నాకు ఆన్సర్లో కావండి. ఈ 2 ఆప్షన్లు నా ఆన్సర్ కావు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో యావరేజ్ పెట్రోల్ కాస్ట్ ఇంత ఉంది, సెకండ్ ఇయర్ ఇంత ఉంది, థర్డ్ ఇయర్ ఇంత ఉంది కదా. మీరు ఫస్ట్ ఇయర్లో 6.5 పెట్టుకున్నారు, సెకండ్ ఇయర్లో 7 పెట్టుకున్నారు, థర్డ్ ఇయర్లో 7.5 పెట్టుకున్నారు కదా. మీ యావరేజ్ పెట్రోల్ కాస్ట్ ఎప్పుడు కూడా ఈ లీస్ట్ వాల్యూ 6.5 కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ 7.5 కన్నా తక్కువ ఉంటుందండి. అంటే మీ ఆన్సర్ ఎలా ఉండాలంటే 6.5 కన్నా ఎక్కువ ఉండాలి, 7.5 కన్నా తక్కువ ఉండాలి.
సో 6.5 కన్నా తక్కువ ఉండే ఆన్సర్స్ కావు. ఇవి రెండు 6.5 కన్నా తక్కువ ఉన్నాయి. మీరు యావరేజ్ ఎప్పుడు కూడా చేసి చూడండి. లీస్ట్ వాల్యూ కన్నా మీ వాల్యూ ఎప్పుడన్నా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఒక 10 నెంబర్స్ తీసుకొని యావరేజ్ చేయండి. వచ్చిన యావరేజ్ అనేది లీస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ 6.1 6.23 అయితే మీ ఆన్సరే కాదండి. అర్థమైపోయింది కదా ఇదైతే. ఇప్పుడు ఈ రెండిట్లో నాకు ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలండి. ఇక్కడ చూడండి, నాకు 7 కన్నా తక్కువ అనేది, ఇది 7 ఉంటే ఇది 7 కన్నా తక్కువ ఉంది, ఇది 7.5 ఉంది, అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇది మిడిల్లో ఉంది కదా. అయితే నా ఆన్సర్ ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేట్ చేస్తే ఏం చేయాలండి, మీకు యావరేజ్ కాస్ట్ అంటే మీరు ఏం చేస్తారండి, టోటల్ కాస్టా అంటే మీరు 3 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు చేసింది ఎంత, 3 × 3,200. మీరు 3 సంవత్సరాల్లో ఖర్చు చేసింది ఎంత. మీరు యావరేజ్ కాస్ట్ అంటే మీ టోటల్ ఎక్స్పెండిచర్ బై మీకు మొత్తం ఎన్ని లీటర్లు వచ్చినాయి అదే కదా మీరు చేసేది. ఇప్పుడు మీకు 3 సంవత్సరాల్లో టోటల్ ఖర్చు చేసింది ఎంత. ఫస్ట్ ఇయర్ ఖర్చు చేసింది ఎంత అండి, 3,200. ఫస్ట్ ఇయర్లో రేట్ ఎంత ఉంది, 6.5 ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 3,200 ఉంది, సెకండ్ ఇయర్ రేట్ ఎంత ఉందండి, 7 రూపాయలు ఉంది. థర్డ్ ఇయర్లో మీరు 3,200 ఖర్చు చేసినారు, థర్డ్ ఇయర్లో మీకు రేట్ ఎంత ఉంది, 7.5 ఉంది. అంటే ఇది మీకు థర్డ్ ఇయర్లో మీ నెంబర్ ఆఫ్ లీటర్స్, ఇది మీకు సెకండ్ ఇయర్లో నెంబర్ ఆఫ్ లీటర్స్, ఇది మీకు ఫస్ట్ ఇయర్లో నెంబర్ ఆఫ్ లీటర్స్. అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు టోటల్ కాస్ట్ బై మీరు టోటల్ ఖర్చు చేసింది బై టోటల్ నెంబర్ ఆఫ్ లీటర్స్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, క్యాలిక్యులేషన్ చేయడంలో ఎంత కష్టం అనిపిస్తుందా లేదా. సో అందుకని, ఎందుకంటే ఇది 13 మల్టిపుల్ ఉంది, ఇది మీకు 15 మల్టిపుల్ ఉంది, ఇది 7 మల్టిపుల్ ఉంది, క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో 2 ఆప్షన్ల వరకు ఎలిమినేట్ చేసినారు, మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు ఇంకా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటే చేయండి, లేదా రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో మార్క్ చేయాలండి. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ మొత్తం చేస్తే మీకు ఆన్సర్ 6.97 వస్తుందండి. ఎంత వస్తుంది, 6.97. ఇక్కడ మీ 6.97 ఉంది, 7.12 ఉంది, మీరు రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేయండి. కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం 6.97 వస్తుందండి.